నీకు స్తోత్రాలు. సేవకుడి చుట్టూ నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభువా. సేవకుని నాయన, నాయకుని నాయన, నీ నామానికి ఆనబెట్టుకునిచున్నాం ప్రభువా. నీ రక్తానికి ఆనబెట్టుకునిచున్నాము తండ్రి. అయ్యా బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. యేసు నామములో జీవాధిపతి, సర్వాధికారి, సర్వాధికారి, సంపదలగని సమస్త కార్యములు చేతకు సమర్థుడా, మహిమగల తండ్రి, మహిమాన్వితుడా, నీ కృప, నీ కృప అయ్యా, నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి, నీ కృప దయచేయండి. అభిషేకించండి, బలపరచండి దేవానికి స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఎవరెవరికి ఎలాంటి పనులు అప్పగించాలో నాయన అయ్యా బిడ్డ ఎంతగానో ప్రభు ఆలోచన చేస్తున్నారు. ప్రియులారా, సభలు అన్ని పనులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా, ఘనంగా, గంభీరంగా, గొప్పగా జరగటానికి దేవుడు కృపచు అన్ని విషయాలలో దేవుడు తగిన సహాయం అనుగురించి అద్భుతంగా, మహిమకరంగా, దీవెనకరంగా సభలు దేవుడు జరిగించున్నట్లుగా మన మధ్యలో సహోదరి రత్నకుమారి గారు చిన్న ప్రార్థన చేస్తారు. రెండోదిగా దైవ సేవకులు పాస్టర్మ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. అన్ని విషయాల కొరకు వారు ప్రార్థన చేస్తుండగా అందరూ మోకరించి కన్నులు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా మీకే స్తోత్రాలు, మహాగణుడా మీకే స్తోత్రాలు, అద్భుతకరుడా మీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవుడా మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నా ప్రభువా, నా తండ్రి ఉపవాస ప్రార్థన కూడికలు నా ప్రభువా నాయన నిన్న ఈ రోజు నాయన మహిమకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నిన్న ప్రభోదయ కాలం, నేను సాయంత్రం ఈ రోజు ఉదయం నా ప్రభు, ఇప్పుడు నా ప్రభా అయ్యా నాయన నా తండ్రి నాయన మీరు జరిగించిన అద్భుతకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు ప్రభా. మీరు ఆలకించి ప్రతిఫలం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ప్రార్థన ఆలకించే దేవుడు కదా ప్రభా. అయ్యా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు కదా పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి నాయన అయ్యా మీరు ప్రతిఫలం ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ సభ నా ప్రభ ఈ ఉపవాస ప్రార్థన కూడికలు నాయన అయ్యా సేవకులు ఎందు నిమిత్తమైతే ఏర్పాటు చేశారు నా ప్రభా. అయ్యా మీకు తెలిసే పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా నా ప్రభా నాయన నా తండ్రి దైవజలికి మీరు ఇచ్చిన నాయన ఆలోచన బట్టి నాయన మీరు ఇచ్చిన తలంపును బట్టి నా ప్రభా నాయన ఈ నెల నా ప్రభు 27, 28, 29 తారీఖులో జరగబోచిన సభల నిమిత్తం నాయన అయ్యా నాయన సభలు అద్భుతకరంగా జరగడం కొరకు నాయన సభలు నీ నామానికి మహిమకరంగా జరగడం కొరకు నా ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఉపవాస ప్రార్థన గుడికలను ఆత్మశాంతి జరిగించిన ఆయన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించారు తండ్రి, వందనాలు ప్రభా. ఈ ప్రార్థన కూడికల ద్వారా సభలు అద్భుతకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి మే నెల ప్రభా నా తండ్రి ఈ నెల నా ప్రభా 27, 28, 29 తారీఖులు మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా 3 రోజులు మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మంచి వాతావరణం మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మంచి వాతావరణం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ప్రభా. పగలు మేఘ స్తంభం వలె, రాత్రి అగ్ని స్తంభం వలె సభల్లోని కృపతోడుగా ఉంచుచున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మీరు జీవము కలిగిన దేవుడుగా నా తండ్రి సభల పక్షంగా ఉంటున్నందుకు వందనాలు ప్రభా. మా దైవజనుల పక్షంగా మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా దైవజనులకు మీ ఆలోచనలు మీ తలంపులు ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నీ జ్ఞానాత్మనిచ్చి వివేచనాత్మనిచ్చి నాయన నేడంతల ఆత్మాభిషేకం సేవకులకి ఇచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా ఎంత మాత్రం సేవకులు నీ కృప తక్కువ చెయ్యొద్దు నాయన. అయ్యా నీ కృపతో బిడ్డను అభిషేకించండి ప్రభా. అయ్యా నీ పనిని ఎలా కొనసాగించాలో బిడ్డకి నీ జ్ఞానాత్మను దయచేయండి ప్రభా. అయ్యా నీ కృపతో బిడ్డను అభిషేకించండి ప్రభా. అయ్యా నా తండ్రి బిడ్డని నీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. అయ్యా సేవకుడికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ శక్తి నీ జ్ఞానం దయచేయండి ప్రభా. నీ కృప కాపుదల దయచేయండి ప్రభా. అయ్యా ఏ పని ఏ రీతిగా నడిపించుకోవాలి నీ జ్ఞానాత్మతో నింపి నడిపించండి ప్రభా. సేవకులకి మాటికి లోబడే కృప నాకు మాకు అందరికి దయచేయండి ప్రభా. ఎవరి కొరికి ప్రభా ఎవరికి నా ప్రభు ఏ పని అప్పగిస్తున్నారు నాయన ఆ పని నా ప్రభు సంపూర్ణంగా హృదయపూర్వకంగా చేసే కృప విశ్వాసులైన మాకు అందరికి దయచేయండి ప్రభా. అయ్యా విశ్వాసులందరికీ నా ప్రభు ఏకాత్మ ఏక మనసును పుట్టించండి ప్రభా. అయ్యా విశ్వాసులందరికీ విధేయత కలిగిన మనస్తత్వాన్ని పుట్టించండి ప్రభా. అయ్యా విశ్వాసులందరూ నా ప్రభు నాయన అయ్యా నాయన దైవజనుల మాటకు లోబడి నడుచుకునే కృప దయచేయండి ప్రభా. ఈ పనిని ప్రభు నాయన భావించి నాయన ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా చేసే కృపను దయచేయండి ప్రభా.
ప్రభా. అయ్యా నీ పనిని అంతటిని నాయన సంపూర్ణంగా నా ప్రభా అయ్యా నా తండ్రి దైవజనులు చెప్పినట్లుగా చేసే కృప నాయన విశ్వాసమైన మా అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా నాయన నా తండ్రి విశ్వాసులందరి మధ్య ఐక్యత సమాధానం దయచేయండి ప్రభా. ఏకాత్మ ఏక మనసు అందరూ నాయన నీ పని కొరకు ప్రయాసపడే కృపను దయచేయండి ప్రభా. అయ్యా నాయన నా ప్రభా నా తండ్రి అలాగే సభలు నా ప్రభా అయ్యా నా తండ్రి సౌండ్ సిస్టమ్ విషయంలో కృపను గ్రహించండి నాయన. ఆర్కెస్ట్రా విషయంలో కృపను గ్రహించండి ప్రభా. అయ్యా జనరేటర్ విషయంలో నీ కృపను గ్రహించండి ప్రభా. అయ్యా నా ప్రభా నా తండ్రి నాయన సౌండ్ సిస్టమ్ అంతటిని నీ అభిషేకించండి ప్రభా. ఆర్కెస్ట్రాని మీరు అభిషేకించండి ప్రభా. అయ్యా జనరేటర్ మీరు అభిషేకించండి ప్రభా. కరెంట్ మీరు స్వాధీనపరచుకోండి ప్రభా. వాతావరణం మీరు స్వాధీనపరచుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రాంగణం అంతా నీ అభిషేకంతో నింపండి ప్రభా. అయ్యా వేలాది ప్రజలు ప్రభా సభలకి రావాలి ప్రభా. అమలాపురం పట్టణం అంతా ప్రజలందరూ కదిలింపబడి రావాలి తండ్రి. అటువంటి నీ కృపను విస్తరింప చెయ్యండి ప్రభా. ఆ రీతిగా సభలు జరిగించండి ప్రభా. చేతులని సరి సభల ద్వారా మా పరిచర్లని దీవించబడాలి ప్రభా. యేసు నామములో ఆశీర్వదించబడాలి ప్రభా. అయ్యా ఏ విధము చేతనైనా సరే నా ప్రభా అయ్యా సభలన్నీ మహిమకరంగా జరగాలి ప్రభా. వస్తున్న సేవకులను బలపరచండి నాయన. వస్తున్న సేవకులు మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా. అయ్యా స్టేజ్ పైన అభిషేకం ఉంచండి ప్రభా. జీవం కలిగిన దేవుడుగా స్టేజ్ పై మీరు ఉండండి తండ్రి. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సభల్లో జరిగించండి ప్రభా. ఏ ఒక్క బిడ్డ పడిపోకూడదు నాయన. ఏ ఒక్క బిడ్డ నా ప్రభా నాయన నా తండ్రి నీ సన్నిధికి రాకుండా ఉండకూడదు నాయన. అయ్యా నా ప్రభా ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు సభలకు రాకుండా సహాయం చేయండి. అయ్యా ఎలక్షన్ కారణంగా ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు సభలకు రాకూడదు నాయన. అయ్యా నాయన ప్రతి దానికి నాయన అధికారుల ద్వారా పర్మిషన్ అనుగ్రహించండి నాయన. అయ్యా స్టేజ్ విషయంలో నా ప్రభా అయ్యా స్థల విషయంలో పర్మిషన్ అనుగ్రహించు నాయన. పబ్లిసిటీ విషయంలో పర్మిషన్ అనుగ్రహించండి నాయన. అనౌన్స్మెంట్ విషయంలో పబ్లిసిటీ విషయంలో నా ప్రభా అయ్యా అధికారుల ద్వారా పర్మిషన్ అనుగ్రహించండి తండ్రి. అయ్యా నాయన ఎంత మాత్రం నీ కృప సభలకి తక్కువ చెయ్యొద్దు నాయన. అయ్యా ఉపవాస ప్రార్థన కొడుకుల ద్వారా నా ప్రభా ఎంతో మంది చేస్తున్న ప్రతి ఒక్క రోజు చేస్తున్న ప్రార్థనల ద్వారా నా ప్రభా అయ్యా నాయన నా తండ్రి సభలన్నీ నీకు మహిమకరంగా జరగాలి తండ్రి. సభలకు కావాల్సిన ధన ఆర్థిక సాయం మీరు అనుగ్రహించండి ప్రభా. ఎంతో మంది గుప్పిళ్ళిప్పడానికి నా ప్రభా నాయన అయ్యా నా తండ్రి ముందుకు వచ్చారు ప్రభా. వారందరికీ మీరే సహాయం చేసి వారు త్వర త్వరగా ఇవ్వడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతో మందిని మీరు ప్రేరేపించండి ప్రభా. అందరూ ఇవ్వడానికి సహాయం చేయండి. ఎంత మాత్రం నీ కృప తక్కువ చెయ్యొద్దు తండ్రి. ఎంత మాత్రం నా ప్రభు నీ కృప తక్కువ చెయ్యొద్దు నాయన. సభలకు కావాల్సిన ధన సహాయం ఆర్థిక సాయం మీరు అనుగ్రహించండి ప్రభా. అయ్యా అన్ని విషయాలు నీ కృప అనుగ్రహించండి ప్రభా. అన్ని విషయాలు నీ కృప అనుగ్రహించండి నాయన. అయ్యా సభల ద్వారా అనేక నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి తండ్రి. అయ్యా సభల ద్వారా నా ప్రభు ఎలాది ప్రజల సన్నిధికి రావాలి ప్రభా. అయ్యా నా తండ్రి సభల ద్వారా నాయన మా క్రీస్తుమై మా పరిచర్యలన్నీ విస్తరించబడాలి ప్రభా. అయ్యా ఈ సభల ద్వారా నలుదిక్కులకి మా పరిచర్యలు విస్తరించబడాలి ప్రభా. అయ్యా ఈ సభల ద్వారా నా ప్రభు దిగంతాల వరకు మా పరిచర్యలు విస్తరించబడాలి ప్రభా. అయ్యా నాయన అటువంటి నీ కృపను విస్తరింపచేయండి తండ్రి. నీ గొప్ప కార్యాలు ఘన కార్యాలు జరిగించండి. సభలు అద్భుతకరంగా జరిగించండి నాయన. అందుకు కావాల్సిన నీ కృపను అనుగ్రహిస్తారని నమ్ముచు నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం అందరికీ వివిధ సరిగా మోకరించండి. స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి నీ ఘనమైన గొప్ప కృప కొరికే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సమయంలో నాన్న ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు ఆలకించినందుకే నీకే స్తోత్రాలు. అయ్యా నిశ్చయముగా నాన్న ఈ స్థలం ముందు చేయబోతున్న ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన అంతటిని మీరు నిశ్చయముగా మీరు ఆలకించమని అడగొచ్చున్నాను. అయ్యా ముఖ్యంగా నాన్న అయ్యా ఈ సభల కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ నెల 27, 28, 29 తారీఖులో అయ్యా జరగబోతున్న సభల్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. అయ్యా నీకు సభలకు ఆటంకంగా నిలిచి ఉన్న సాతాను శక్తులు అంధకార శక్తులు యేసు నామములు ఈ క్షణమంతే తొలగించమని అడగొచ్చున్నాను. యేసు నామములో ప్రతి ఒక్క ఆటంకాలన్నింటినీ యేసు నామములో ఇప్పుడే విడిపించమని అడగొచ్చున్నాను. అయ్యా నీ ఘనమైన గొప్ప కార్యాలు మాత్రం మీరు జరిగించండి ప్రభు. అయ్యా ముఖ్యంగా నా గ్రౌండ్ అంతా మీ అభిషేకంతో మీరు నింపమని అడగొచ్చున్నాను. యేసు నామములో గ్రౌండ్ అంతా అభిషేకంతో నింపబడాలి ప్రభు. ఆ గ్రౌండ్ లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి శాంతిని సమాధానాన్ని నిశ్చయముగా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. నిశ్చయముగా ఉన్నతమైన గొప్ప కార్యాలు మాత్రం మీరే జరిగించండి. అయ్యా గ్రౌండ్ లో వర్క్ జరుగుతుంది అయ్యా. అయ్యా వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నిశ్చయముగా ఎండ దెబ్బ తగలకోకుండా నాన్న యేసు నామములో సమాధానంగా వర్క్ అంతా జరగడానికి కృప దయచేయమని అడుగుచున్నాను. అయ్యా నిశ్చయముగా ఉన్నతమైన గొప్ప కార్యాలు మాత్రం మీరే జరిగించండి. అయ్యా ఈ సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా సభల పనులు ప్రారంభించబోతున్నారయ్యా. యేసు నామములో సభల పనులు ప్రారంభించిన ఆనాటి నుండి అయ్యా సభలు ముగించేంత వరకు కూడా యేసు నామములో
యేసునామములో నిశ్చయముగా నీ కృప సమృద్ధిగా కుమ్మరించమని అడుగుచున్నాను. అందరి మధ్యలో ఐక్యతని కుమ్మరించమని అడుగుచున్నాను. సమాధానం కలిగిన ఆత్మ కుమ్మరించమని అడుగుచున్నాను. అయ్యా నిశ్చయముగా ఉన్నతమైన గొప్ప కార్యాలు మాత్రం మీరే జరిగించండి. వాల్ పోస్టులు అంటిస్తున్న బిడ్డలకి చక్కని జ్ఞానం దయచేయండి ప్రభువా. యేసునామములో సమయోచితమైన కృపని సమృద్ధిగా మీరు కుమ్మరించమని అడుగుచున్నాను. అయ్యా పాంప్లెట్లు అయ్యా పంచి పెడుతున్న బిడ్డలందరికీ కూడా అయ్యా సమయోచితమైన కృపని సమృద్ధిగా మీరు కుమ్మరించమని అడుగుచున్నాను. అయ్యా నిశ్చయముగా నా మైక్ ఎన్వాస్ ఇంటి ద్వారా జరగబోతున్నా అయ్యా మైక్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆసక్తి కలిగి నీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. యేసునామములో అయ్యా నీకే స్తోత్రాలు. నిశ్చయముగా ఒక అద్భుతం జరిగించండి. అయ్యా మైక్ పర్మిషన్ కూడా మైక్ పర్మిషన్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నిశ్చయంగా అనుగ్రహించమని అడుగుచున్నాను స్వామి. యేసునామములో నిశ్చయంగా నీ కృపని సమృద్ధిగా మీరు కుమ్మరించండి ప్రభువా. అయ్యా నీ కృపని యొక్క కనికరాన్ని సమృద్ధిగా కుమ్మరించమని అయ్యా పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సమయంలో నన్ను మీ దాసులకి చక్కని జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను. అయ్యా ఏ పని చేసినప్పటికీ కూడా మీ ఆలోచనల ప్రకారంగా జరిగించడానికి కృప దయచేయండి. యేసునామములో మీ దాసుల పైన ఉన్నతమైన అభిషేకంతో మీరు నింపమని అడుగుచున్నాను. కావాల్సినంత అభిషేకాన్ని మీరు కుమ్మరించండి ప్రభువా. కావాల్సినంత ఓర్పుని మీ బిడ్డల పైన మీరు కుమ్మరించమని అడుగుచున్నాను. మీ దాసులకి చక్కని జ్ఞానాన్ని వివేచన కృపావరాలు ఈ సమృద్ధిగా మీరు కుమ్మరించమని అడుగుచున్నాను. అయ్యా నీ కృపతో నింపి సహాయం మాత్రం దయచేయండి పరిశుద్ధాత్మతో. యేసునామములో నాన్న అయ్యా మీటి ఉపవాస ప్రార్థనలు నాన్న అయ్యా నిన్న పగలు నిన్న రాత్రి అయ్యా ఈ రోజు పగలు ఈ కూడికి నాన్న ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకే స్తోత్రాలు. అయ్యా నీ చిత్తంలో ఉన్న వారందరూ కూడా నీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. వాక్యం చెబుతూ వాక్య పరిచర్య చేయబోతున్న మీ దాసులు మీరు అభిషేకించండి ప్రభువా. అయ్యా నిశ్చయముగా అభిషేకించి సూటిగా తేటతెల్లిగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని అడగొచ్చు. నిశ్చయముగా నీ కృపతో నింపి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం నా తండ్రి. మనందరి ప్రార్థనను అద్భుతంగా ఆలకించి ప్రతిఫలం ఇస్తున్న దేవునికి చేతులు ఎత్తి స్తోత్రములు బిగ్గరగా బిగ్గరగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభు చేస్తున్నందుకు స్తోత్రములు సరి కూర్చోండి. క్రమంగా ప్రార్థనా పూర్వకంగా మరి వచ్చే వాళ్ళు భక్తులు వస్తారు కనుక వాళ్ళకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఒక పాట పాడుకుందాం. చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా పాడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని స్తుతించి ఘనపరచాలని కోరుతున్నాం. ఆమె నూతన గీతము నే పాడేదా తర్వాత ఆ తర్వాత మీకు వచ్చేస్తుంది. అయితే పాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదనిన్నే. పాడుతూ చప్పట్లు కొడుతూ ప్రభుని గణపడతాం. నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా. చప్పట్లు కొడుతూ నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెదను నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై
సాత్వికుడా, నీకు సాటెవ్వరు, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థం పెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు, నీవేనా ప్రాణము, నీను వీడినే బ్రతుకలేను, నీవేనా ప్రాణము ప్రాణము, నీను వీడినే బ్రతుకలేను, నూతన గీతమునే చప్పట్లు కొడుకు గట్టిగా బిగ్గరగా, నీకు చూపిన ప్రేమను చప్పట్లు హుషారుగా, సమర్పణతో సేవించెదను యేసయ్యా, సజీవుడనై యేసయ్యా, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదను నిన్నే, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నీవేనా ధైర్యము, నీ కృపయే ఆధారము, నూతన గీతమునే పాడినా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను ఎలా మరపును, ఈ స్థితిలోనైనను, ఆ మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గమును చూపి, మంటి ఘటముల మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు, నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవేనా విజయము విజయము, నీ మహిమయే నా గమ్యము, ఆమేన్, నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవేనా చప్పట్లు 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 గట్టిగా, నీ మహిమయే నా గమ్యము, నూతన గీతమునే పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను, నూతన గీతమునే పాడిదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను, సమర్పణతో
సమర్పణతో స్తుతించెదను నిన్నే సజీవుడనై ఆరాధన సమర్పణతో పొందుకో దేవుని ఆత్మతో నింపబడుతూ దేవుని శక్తితో నింపబడుతూ హల్లెలూయా 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 సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను ఎలా మరతును ఈ స్థితిలోనై నన్ను చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. చేతులతో ఒక్క మాట గట్టిగా హల్లెలూయా చెప్దామా? మంచిది ప్రియులారి, పొరుగు చక్కగా పాటలు పాడుకొని అనేకమైన విషయాల కొరకు ప్రార్థనలు చేసి ప్రభువుని స్తుతించుటకు, ప్రభువుని గణపరచుటకు దేవాది దేవుడు శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు నిజంగా మనం ఏమిచ్చినా యేసయ్య రుణాన్ని తీర్చలేదు. ఆ మాటలు అర్థమైన వారందరూ బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పటివరకు దేని బిడ్డలు ప్రభువులు కొనసాగని దేవుడు కృపించారు. మరి సమయం దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈనాటి మన ధ్యానం నిమిత్తం కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వచనంలో రాయబడినటువంటి మాట మనకు బాగా సుపరిచితమైనటువంటి వాక్కు. 101వ కీర్తన. ఎవరు అనాలోచనతో ఉండొద్దు, శ్రద్ధగా పిల్లలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. సెల్ ఫోన్తో ఆడుకోమాకండి, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తే అది మీకు మంచిది కాదని మరొక్కసారి తప్పని పరిస్థితులు ఈ మాట మీకు తెలియపరుస్తున్నాను. స్తోత్రం. చేతులు ఉన్న వాళ్ళందరూ స్తోత్రం. ఉండండి, మీరు మరీ భక్తి ముదిరిపోతుంది. ప్రతిసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం. అది నిజంగా స్తోత్రం చెప్పటం ఉంటుంది. సరే, 101వ కీర్తన 6వ వచనంలో రాయబడినటువంటి మాట, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని గూర్చి నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు. గట్టిగా దేవుడు తన పరిశుద్ధ వాక్కుని మన వెనుకడిలో దీవించునుగాక. చదవబడినటువంటి వాక్య భాగంలో వచ్చి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేద్దాం. నా వైపు చూస్తూ, అమ్మ పక్కకు తిరిగిందంటే దరిద్రం పట్టిందని అర్థం. నా వైపే చూడాలి. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. మనస్ఫూర్తిగా అనండి, గట్టిగా హృదయపూర్వకంగా నుంచి గట్టిగా వింటున్నామంటే గుర్తేంటి తెలుసా? డైవర్ట్ అవ్వకూడదు, ఆ చూపు పక్కకి వెళ్ళకూడదు. అలా వెళ్ళిందంటే ఇంక వచ్చినట్టు అన్నమాట. స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడిన మాటలు గమనిస్తే సాక్షాత్తు దేవుడు పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. నా యొద్ద నివసించున్నట్లు
దేశములో నమ్మకస్తులైన వారిని గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, కనిపెట్టుచున్నాను అని దేవుడు ఈ భూలోకంలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని చూడటం ప్రారంభిస్తే ఎవరు కనబడలేదు. స్తోత్రం చెప్పరే. ఒక మాట నేను అడుగుతాను, మీలో మనలో ఎవరైనా నమ్మదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మీరు ఎంత ఈజీగా లేరండి. మరి ఎందుకు మన బతుకు ఉరేసుకుని చావడమే, ఏసు రక్తం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చరిత్రలో చెప్పబడిన మాటలు బట్టి మనం గమనిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఆయా సందర్భాలు అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, పడిన బాధను బట్టి ఎవరిని నమ్మిన దీన్ని మాత్రం నమ్మకూడదండి, ఎవరిని నమ్మిన ఈయన్ని మాత్రం నమ్మకూడదని చెప్పి ఆయా సందర్భాల్లో మనం మాట్లాడుతాం. కారణం ఏంటంటే దేని బిడ్డలారా, నమ్మకస్తులు లేరు. ఇంకొక మాట కూడా చెప్పాలి సందర్భాన్ని బట్టి. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం, మనతో ఉంటూ మనతో తింటూ మనతో తిరుగుతున్న వ్యక్తులు చేసే ద్రోహం భరించలేక అప్పుడప్పుడు వాడే మాట ఏంటంటే, ఒరే నీకంటే కుక్కనయ్య ఎవరా అంటారు. ఏంటే నవ్వకుండా చెప్పండి, నీకంటే చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. మీరు నా వైపు చూసి చెప్తున్నారు కుక్కనయ్య అన్నట్లుగా, మంచిదేనా, మీరు చాలా మంచోళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులు ఎత్తడం. హల్లెలూయా. అయితే నమ్మకస్తులు కావాలి. బైబిల్ చరిత్రలో ఎవరైనా నమ్మకస్తులు ఉన్నారా అని వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే అనేక మంది నమ్మకస్తులు ఉన్నారు. అయితే వాక్యాన్ని బట్టి దేని బిడ్డరా, ఎవరినైనా నమ్మొచ్చు అని చెప్పి వాక్యం ఏం రాయబడిందంటే, మీకా ప్రభుతో చక్కటి మాట రాస్తాడు. 7వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడిన మాటలు చదువుకోండి. మీకా గ్రంథంలో రాయబడిన మాటను గమనిస్తే బైబిల్లో మహాప్రవక్త ద్వారా రాస్తున్న మాట ఏంటంటే, స్నేహితునినైనను ముఖ్యమైన స్నేహితుడినైనను నమ్మొద్దు. ఏమండి, స్నేహితుడిని నమ్మకూడదంట, ముఖ్యమైన స్నేహితుడిని నమ్మకూడదంట. కౌగిట్లో పడుకుని నీ భార్యను కూడా నమ్మొద్దురా పిచ్చోడా. అలా చూస్తారేంటి? కౌగిట్లో పడుకుని నీ భార్యను కూడా నమ్మొద్దు అని చెప్పి స్పష్టంగా వాక్యంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. ఇటువంటి భయానకరమైన పరిస్థితుల్లో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్ద నివసించున్నట్లుగా దేశములో నమ్మకస్తులు కావాలి. ఈ మాట ఎవరు పలుకుతున్నారనగా సాక్షాత్తు దేవుడే చెప్తున్నారు, నా దగ్గర నివసించాలి. ఒక్క మాట చెప్పాలంటే, మనందరం యేసుని ఎందుకు నమ్ముకున్నాము? పరలోకానికి వెళ్ళాలని. అర్థమైతే అల్లలు చెప్పండి గట్టిగా. మరి ఎవరు వెళ్తారు పరలోకానికి అని వాక్యాన్ని ప్రశ్నిస్తే వాక్యం ఏం రాయబడిందంటే, నమ్మకస్తులు అనండి గట్టిగా. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి, దేవుని దగ్గరికి వెళతారు. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవునితో నివసించాలంటే, దేవుని దగ్గర ఉండాలంటే దేని బిడ్డరా, నమ్మకమైన జీవితం మనకు కావాలి. ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో, నమ్మకమైన బ్రతుకుంటారో వాళ్ళు మాత్రమే బైబిల్ దేవుడు చెప్తున్నారు, నా యొద్ద నివసించున్నట్లు అని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ఒకే ఒక సారాంశం ఏంటంటే, ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనము నమ్మకస్తులముగా బ్రతుకుదుముగాక. ఏదో ఒక విషయంలో కాదు సుమా, అన్ని విషయాలలో, ప్రతి విషయములో దేని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ప్రతి విషయంలో మనం నమ్మకస్తులుగా బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. దేని బిడ్డలారా, ఒక భక్తుడు మాత్రం మీకు పరిచయం చేయాలని ఇష్టపడుతున్నా. ఎవరా భక్తుడు? ఆయన పేరు ఎలియాజరు. అనండమ్మా, గట్టిగా చెప్పాలి. ఎలియాజరు అనేటువంటి భక్తుడు ఆదికాండం 24వ అధ్యాయంలోకి రాగలిగితే ఈ వ్యక్తి మీకు కనిపిస్తాడు. బైబిల్ అంతా మనం చదువుకోవడం ప్రారంభిస్తే ఎలియాజరు అనే పేరు కలిగిన వ్యక్తులు 11 మంది ఉన్నారు. ఎంతమంది అండి? 11 మంది. బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఇక తల మొత్తం బైబిల్లో పెట్టమాకండి, రెఫరెన్స్ మాత్రం రాసుకోండి. నా వైపు చూడండి. మీరు ఏదో పత్రిక విలేకరులాగా రేపొద్దున మ్యాటర్ అంతా పేపర్లో రావాలన్నట్లుగా రాసుకోమాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు విశ్వాసులా విలేకరులైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మంచిది. విశ్వాసులైన వారందరూ స్తోత్రం చెప్పండి. రాసుకోవాలి, వద్దంటలేదు. కానీ ఇంక వినకుండా రాసుకుంటా మొన్న ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పాస్టర్గా నేను చెప్పిన ప్రసంగంలో ఒక్క మొక్క పొల్లు పోకుండా దాదాపుగా 12 పేజీలు రాశాడు. వాడికి ఎంత ఓపిక ఉందో అర్థం కావట్లే. స్తోత్రం చెప్పరే. 12 పేజీలు ఒక్క ముక్క ఎగ్జాంపుల్ చెప్పిన, ఉదాహరణ చెప్పిన, మధ్యలో జోకేస్తే అలా కామ పెట్టి మధ్యలో 2 పక్కల జోక్ అని పెట్టాడు. మళ్ళా ఎంత చక్కగా వివరంగా రాశారు, అర్థం కాని పరిస్థితి. ఏం బాబు అంటే, అయ్యా మా సంఘాలు మేము వాడుకోవాలి కదండి, మీ సందేశాలు చాలా అద్భుతంగా మాకు ప్రయోజనకరంగా ఉంటుందండి అని చెప్పి అన్నప్పుడు ఒక అంతా సంతోషం అనిపించింది. ఒక అంత మాత్రం ఇస్తలే ఏం చేస్తే రక్తం చేయి అని వదిలేసా. మీరు అలాంటి వాళ్ళు ఎవరు లేరుగా? హలో,
మీరు బాగా అంత ఒక్క మొక్క కూడా మిస్ అవ్వకుండా నీ భర్తకి ప్రసంగం చేస్తావేటి, కర్రిరిగిపోద్ది, జాగ్రత్త. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అలాంటి సాహస కార్యాలు చేయకుండా వాక్యాన్ని విని జాగ్రత్తగా దేని బిడ్డ మీరు మనసులో ముందు కొనసాగాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ చదవబడినటువంటి వాక్య భాగంలో రాయబడినటువంటి ఆ మాటని గమనిస్తే ఎలియాజరు, చెప్పండి అమ్మ గట్టిగా. బైబుల్ అంతా మన వెదితే 11 మంది ఉన్నారు ఈ పేరు కలిగినటువంటి భక్తులు. ఒక్కొక్కరి జీవితాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే అందరి జీవితాలు కూడా ప్లస్లే తప్ప మైనస్లే లేవన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నేను ఏ ఎలియాజరు గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యాన్ని గమనిస్తే ఆదికాండం 24వ అధ్యాయములో నేను చెప్పే ఎలియాజరు మనకు కనిపిస్తాడు. నమ్మకమైన దాసుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత నమ్మకం వాడో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. అయితే నా దేని బిడ్డారా, ఎలియాజర్ అనే పేరు బైబిల్ అంతా వెతికి దరిదాపుగా 95 సార్లు రాయబడింది ఎలియాజర్ అనే పేరు. అయితే వాక్య భాగంలో రాయబడిన మాటను గమనిస్తే ఈ రోజున నమ్మకస్తులైన వాడిని గురించి నేను ఎదురు చూస్తున్నాను అని ప్రభు వాక్యంలో మనం వింటున్నాం కదా. ఎలియాజర్ జీవితంలో ఒక నమ్మకమైన జీవితం. ఎంత నమ్మకమైన జీవితం అంటే యజమానుడు తన ఒకే ఒక కుమారునికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు, యజమానుడు తన ఒకే ఒక కుమారునికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేని బిడ్డారా, వాస్తవంగా 100 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఏకైక కుమారునికి వివాహం చేయాలనుకున్నప్పుడు దేని బిడ్డారా ఏం చేశాడు తెలుసా? ఆ నమ్మకస్తుడైన పెద్ద దాసుని పిలిచి దేని బిడ్డారా ప్రమాణం చేయించుకొని, ఇదిగో నువ్వు నా కుమారునికి ఒక చక్కని అమ్మాయిని తీసుకొని రాపో అని పంపించాడు. స్తోత్రం చెప్పండి. విచిత్రమైన కార్యాలు కదా. మనకు కూడా పిల్లలు ఉన్నారు, తలలు పైకి ఎత్తండి. మనకు కూడా పిల్లలు ఉన్నారు. మనకు కూడా పిల్లలకి వివాహం చేయాలంటే ఏం చేస్తాం? రోడ్డు పక్కన పంపిస్తామా, ఇంటి పక్కన పంపిస్తామా? సమాధానం చెప్పండి. మన బంధువులు ఏమైనా పంపించు, మనమే వెళ్ళి దేని బిడ్డారా 1-10 సార్లు ఎంక్వైరీ చేసి ఆ పక్కన అడిగి ఈ పక్కన అడిగి ఎంతగానో దేని బిడ్డారా అన్ని రకాలుగా మన స్థాయికి తగినట్లుగా ఉంటేనే మనమే చూసుకుంటాం. అయితే లేఖన భాగాల్లో వ్రాయబడినటువంటి మాటలు గమనించినట్టే దేని బిడ్డలారా, ఎలియాజరును పంపించాడు తన కుమారునికి వివాహము చేయటానికి, తన కోడలను సిద్ధపరచడానికి. ఎందుకు? అంత నమ్మకస్తుడు గనుక. కుటుంబం యొక్క బాధ్యత అంతా ఆ వ్యక్తికి అప్పగించాడు, బిడ్డ భవిష్యత్తు అంతా ఆ వ్యక్తికి అప్పగించాడు. అంత నమ్మకంగా ఎలియాజరు కొనసాగుతూ వచ్చాడు కనుకని బైబిల్లో రాయబడిన మాట ఇంటి పెద్ద దాసుడని బైబిల్ మనం చూస్తాం. స్తోత్రం చెల్లిద్దాం, చెప్పండి హల్లెలూయా. దేని బిడ్డారా ఒక్క మాట చెప్పండి. దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాము బాధ్యత అంతా ఎలియాజరుకి అప్పగించాడు. బాధ్యత అంతా, బిడ్డ భవిష్యత్ అంతా ఆ ఎలియాజరుకి అప్పగించి ఎలియాజరును ప్రోత్సహించినట్లుగా చరిత్రలో రాయబడినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అయితే దేవుని యొక్క వచ్చిన భాగంలో త్వరగా ఎందుకు ఎలియాజరు అంత నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు, ఎలియాజరులో ఉన్న ప్రత్యేకమైన గుణాలేంటి, గుణలక్షణాలు ఏంటి, ఎంత గొప్ప ఆస్తిపరుడు అబ్రహాము అని వాక్యాన్ని గమనిస్తే అబ్రహాం ఇంట్లో పని మనుషులే 318 మంది. స్తోత్రం. మా చేతులే తల్లలో చెప్పండి. ఎంత గొప్ప ల్యాండ్ లార్డ్ ఒకసారి ఆలోచించాలి. గొప్ప భూస్వామి, గొప్ప ఆస్తి కలిగిన వాడు దేని బిడ్డ. అంత గొప్ప ఆస్తి కలిగినప్పటికి కూడా అద్భుతమైనటువంటి దేని బిడ్డ ఉన్నతమైనటువంటి ఉన్నత స్థాయి ఉన్నప్పటికీ కూడా అబ్రహాము తన కుమారుని విషయంలో తను జోక్యం చేసుకోకుండా తన దాసునికి అప్పగించి నువ్వే చూసుకొని రాపు అని చెప్పి ప్రమాణం చేయించి పంపించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంత నమ్మకం, ఇంత గొప్ప నమ్మకం ఆ వ్యక్తికి కలిగింది. కారణం ఏంటి? అబ్రహాము నమ్మి బాధ్యత అంతా ఆ వ్యక్తి చేతికి అప్పగించాడు. ఈనాడు సంఘంలోనైనా కుటుంబంలోనైనా ఉండే ప్రతి వ్యక్తి అంత నమ్మకంగా ఉండాలి. కొంచెం గట్టిగా చెప్పండి. మరి ఒంట్లో ఓపికలు చచ్చిపోయేసేవాళ్ళ ఆమె అంటే ఎలాగా? స్తోత్రం చెప్పండి గట్టిగా. సేవకుడిగా నీకు ఆ బాధ్యత అప్పగించాలి. నీ భర్త నీకు ఆ బాధ్యత అప్పగించాలి. నీ కుటుంబంలో నువ్వు అంత నమ్మకస్తులుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే కొన్ని బాధ్యత నీకు అప్పగిస్తారు. దేని బట్టి? దేవుని యొక్క సన్నిధిలో నీ నమ్మకత్వాన్ని బట్టి దేవునికి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఎప్పటి వరకు ఉండాలి నమ్మకత్వం అని వాక్యంలో రాయబడిన మాటను గమనిస్తే, ప్రకటన గ్రంథం 2:10 రాయబడిన మాటను గమనిస్తే, మరణము వరకు చరిత్రలో రాయబడినటువంటి విషయాన్ని గమనిస్తే మరణము వరకు నమ్మకంగా ఉండు. ఏదో 4 రోజులు నమ్మకంగా ఉండి 4 సంవత్సరాలు నమ్మకంగా ఉండి ఆ తర్వాత నమ్మక ద్రోహం చేసి నమ్మించి తడుగుడ్డలు కోసినట్లయితే రెట్టింపు శాపానికి గురవుతావని వాక్య భాగంలో రాయబడిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క వ్యక్తిని నమ్మిన తరువాత ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేని బిడ్డరా ఆ నమ్మకాన్ని కోల్పోకూడదు. స్తోత్రం. 2 చేతులు తెలలు చెప్పండి గట్టిగా. నేను త్వరగా ఎలియాజరును అంత గొప్పగా నమ్మడానికి గల కారణం ఏంటి?
ఎలియాజరు నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని వాక్యాన్ని గమనిస్తే ఎక్కువసేపు వివరించకుండా టక్క ఎలియాజరు యొక్క అనుభవాలని చెప్పేస్తాను. ఎందుకంటే మరి సమయం చాలదు కాబట్టి. దేని బిడ్డ ఒకవేళ సమయం చెప్పాలి, సమయం చాలంటే మొత్తం పూర్తిగా మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే ఒక 2 గంటలు ఈజీగా పట్టుద్ది. చెప్పండి, పర్వాలేదు. లాస్ట్ రోజు కన్నా వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరందరూ అబద్ధం ఆడుతున్నారు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే పైకి మాత్రం షో చేస్తున్నారు, పాస్టర్ గారు బాధపడుతున్నారు హల్లెలూయా అని. మీ మొహాలు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడండి రా బాబా. యేసు రక్తం జయం. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక, శక్తితో నింపునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఎలియాజర్ అన్నది గట్టిగా, మరొకసారి చెప్పండి గట్టిగా. ఎలియాజర్ అనే మాటకి బైబిల్ చరిత్రలో ఏం రాయబడిందంటే దేవుడే సహాయకుడు అని అర్థం. ఎలియాజర్ అనే మాటకి అర్థం ఏంటంటే దేవుడే సహాయకుడు. దేని బిడ్డారా, ఎలియాజర్కి సహకారం ఎవరు? దేవుడే. ఎలియాజర్కి సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఈనాడు దేని బిడ్డ మనకి సహాయం చేసేది ఎవరు? దేవుడే. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు ఎంతవరకు సహాయం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్నంతకాలం సహాయం చేస్తారు, లేదా వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతకాలం సహాయం చేస్తారు, లేదా దేని బిడ్డారా వాళ్ళు చెప్పిన ప్రతి మాటకు లోబడటం ప్రారంభించినప్పుడు సహాయం చేస్తారు. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే, వాళ్ళు చెప్పిన మాట వినకపోతే, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే దేని బిడ్డలారా ఇక మనల్ని ఒట్టి చేతులతోనే పంపిస్తారు. మనకి సిగ్గు అవమానం తప్ప మరి ఏది మిగలదని మరోసారి జ్ఞాపకం చేస్తూ దేవుని సహాయము పొందుకుందుముగాక. చెప్పాలి హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేసిన మనుషుల సహాయం కావాలా, దేవుని సహాయం కావాలా? గట్టిగా చెప్పాలి. మీరు ఇప్పుడు ఇలా చెబుతుంటారు, ఏదైనా వచ్చినప్పుడు చెప్పాలి మీ జీవితంలో దేవుడే సహాయంగా ఉండాలి, దేవుని సహకారం మనం పొందుకోవాలి. ఎలియాజర్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సహాయము పొందినవాడని అర్థం. అయితే ఎలియాజర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలియాజర్ గురించి మనం ఏం నేర్చుకోవాలంటే ఎలియాజర్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేని బిడ్డలారా దాసుడు. అబ్రహాముకి దాసుడు. చెప్పండి, అబ్రహాముకి లేదా పరిచారకుడు. అబ్రహాముకి పరిచారకుడు. మీరు చదువుకుంటే దేని బిడ్డారా, మీరు ఆదికాండ 24వ అధ్యాయంలోనైనా 25వ అధ్యాయంలోనైనా మనం చదువుకుంటే ఎక్కడా తనను పరిచయం చేసుకున్నా నా పేరేంటో తెలుసా? రెవరెండ్ డాష్ 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 అని అలా హలో చెప్పరే. నా పేరేంటో తెలుసా? ఏమంటే ఎలియాజర్ అని చెప్పి ఎక్కడ తనను పరిచయం చేసుకున్నా దేని బిడ్డారా ఎలియాజర్ ఏమైనా పరిచయం చేసుకున్నారో తెలుసా? అబ్రహాముకి దాసుడునైనా నేను ఎవర్రా నువ్వు? అబ్రహాముకు దాసునయ్యా. ఎవర్రా నువ్వు? అబ్రహాముకు దాసునయ్యా. నేను అబ్రహాముకి దాసునిగా ఉన్నానయ్యా అని ఎలియాజరు దేని బిడ్డారా తన యొక్క అద్భుతమైనటువంటి రీతిలో ఎప్పుడు తన పేరు పబ్లిక్ కావాలని, ఎప్పుడు తన పేరు చెప్పుకోవాలని, ఎప్పుడు తన పేరు అందరికీ తెలియాలని దేని బిడ్డారా ఎంత మాత్రం పబ్లిసిటీ కొరకు ప్రాకులాడేవాడు కాదు. ఎలియాజరు ఎప్పుడు కూడా తగ్గించుకొని ఏం మాట్లాడేవాడు తెలుసా? అబ్రహాము దాసుడను. స్తోత్రం. చేతులు తండ్రి హల్లెలూయా చెప్పాలి. దేని బట్టి దేవుని మనసులో స్థానం సంపాదించాలంటే మనకున్న అహము, మనకున్నటువంటి అజ్ఞానము, మనకున్న అహంకారము, మనకున్నటువంటి దేని బిడ్డరా ఈ పనికి మన లోక సంబంధమైన దరిద్రం అంతా మనలోంచి పోయినప్పుడు మాత్రమే దేవుని మనసులో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. మన జీవితంలో మనం నేర్చుకో సారాంశం ఏంటంటే, నాకు బాగా నచ్చినటువంటి అద్భుతమైన అనుభవం ఏంటంటే దేని ఎక్కడ మనం గమనించిన మొట్టమొదటి ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఎలియాజరు అని చెప్పి ఎక్కడ మన బైబిల్లో రాయబడలా. ఏమని రాయబడిందంటే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. పెద్ద దాసుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు అని చెప్పి వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. చిన్న దాసుడు కాదండి, పెద్ద దాసుడు. చాలామంది దాసులు ఉన్నారు కానీ పెద్ద దాసుడినే కోరుకున్నా. అబ్రహాము యొక్క పెద్ద దాసుడు తను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా ఏమని ప్రకటించుకున్నారు, ఏమని పరిచయం చేసుకున్నా అంటే అబ్రహాము అబ్రహాముకు సేవకుడని వాక్యంలో మనం ఆ రీతిగా ప్రచురం చేసుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేని బిడ్డారా ఎలియాజరులో మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠం ఏమైనా చెప్పి గమనిస్తే అందులోనే ఒక 2-3 విషయాలు మీరు నేర్చుకోవాలి. స్తోత్రం. ఒకటి దాసుడు అనండమ్మా, చెప్పాలి గట్టిగా. దాసుడు అంటే దాసుడే. ఆ కరెంటు కూడా పోయింది, అందుకే 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. దాసుడు అంటే అర్థం ఏంటి? దేని బిడ్డరా ఒక మాట తెలుగులో చెప్పాలంటే బానిస అనండమ్మా. చెప్పాలి. దాసుడు అంటే దానికి అర్థం ఏంటంటే బానిస. అబ్రహాముకి దాసుడిగా, అబ్రహాముకి బానిసగా ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే దేని బిడ్డరా బానిసకి సొంత కోరికలు ఉండవు.
బానిసకి సొంత ఆలోచనలు ఉండవు, బానిసకి సొంత గోల్ ఉండదు. బానిసకు ఉండే ఒకే ఒక ఆలోచన ఏంటంటే యజమాను చిత్తం నెరవేర్చడమే. స్తోత్రం చెప్తాలి. కొంచెం లోడుతూ అవును చెప్తా ఉండండి. హల్లెలూయా. యజమాను చిత్తం నెరవేర్చడమే దాసునికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానమైన లక్షణంగా మనం గమనించాలి. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఒకటి అబ్రహాముకి ఎలియాజరు దాసుడు అని చెప్పి మనం చదువుకున్నాం. ఎక్కడ మనం గమనించినా తన పేరు పబ్లిక్ చేసుకోవాలా అంటే ఘనతను కోరుకునేవాడు మాట్లాడాలి. ఘనతను కోరుకునేవాడు, నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి. మాటలు మొక్కలు మింగకుండా కా అంటున్నారు, కాదు అంటలేదు. ఘనతను కోరుకునేవాడు అది అలా చెప్పాలి. కా అని ఇంకో మొక్క మింగెత్తి ఎలాగా? 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. ఘనతను కోరుకోలేదు అబ్రహాము యొక్క దాసుడు. దేని బిడ్డరా, ఎప్పుడు తన దాసుని చెప్తూ వచ్చాడు తప్ప తన పేరు ప్రస్తావించబడినట్లుగా వాక్యాలు మనం చూస్తున్నాం. లేఖనాల్లో మీరు మన బాగా నేర్చుకో సారాంశం ఏంటంటే మనం కూడా సంఘంలోకి వచ్చిన తర్వాత ఘనతను కోరుకోకూడదు. ఘనత ఎవరికి రావాలి? గట్టిగా చెప్పాలి. పాస్ గారు మా పేరు చెప్పడం లేదు, పాస్ గారికి మా పేరు గుర్తుంటుందా, పాస్ గారు మా మైకులు పిలవట్లేదు. కొంతమంది దేని బిడ్డ మైకులు పిలిస్తే పాడతారు, కొంతమంది మైకులు చెప్తేనే చప్పట్లు కొడతారు, కొంతమంది మైకులు చెప్తేనే మొత్తం చేస్తుంటారు. ఇంకేమి ఇచ్చిన వాళ్ళ పేర్లు పలానా 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 ఎంకమ్మ గారు, మరి సభల నిమిత్తం 500 ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగా. ఇలా చెప్పాలి. దరిద్రం. హల్లెలూయా అనండి. మన సంఘాలని దరిద్రం ఉండదు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎడం చేత్తో ఇచ్చేది కుడి చేతికి కూడా తెలియకుండా రహస్యంగా చేయాలి. అలా రహస్యంగా చేస్తే రహస్యమును చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. గనుక నా దేని బిడ్డ ప్రభు పాదాల సంధిలో మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే ఎలియాజరు నమ్మకస్తుడు. అందుకనే అబ్రహాము తన బాధ్యత అంతా తన కుటుంబంలో ఏకైక వారసునటువంటి ఇస్సాకు యొక్క బాధ్యత అంతా అబ్రహాము ఎలియాజరు చేతకు అప్పగించి పంపించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో కొనసాగుతున్న దేని బిడ్డరా, అబ్రహాము అంతగా ఎలియాజరు నమ్మడానికి, అంతగా ఎలియాజరు గొప్ప ఖ్యాతిని లేకపోతే గొప్ప అద్భుతమైనటువంటి ఆ యజమానుని మనస్సులో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడానికి గల కారణం ఏమైనది అని వాక్యాన్ని గమనిస్తే ఎలియాజరు జీవితంలో నేర్చుకో సారాంశము దాసుడు పరిచర్య చేసేవాడు. స్తోత్రం. మన దాసులుగా ఉండాలా, యజమానులుగా ఉందామా? అందరు చెప్పాలి, అక్కలు చెప్పాలి, నోటితో చెప్పండి అమ్మా. యజమానులుగా ఉంటానన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పెత్తనాలు చేసేవాళ్ళుగా మనం ఉండకూడదు. పెత్తనాలు ప్రతి కుక్క చేస్తుంది, నువ్వు చేయటం ఏంటి? పెత్తనాలు చేసేవాళ్ళు దేవునికి అవసరం లేదు. ఎవరు కావాలి దేవునికి? పరిచర్య చేసే వ్యక్తులు కావాలి. స్తోత్రం. పరిచర్య చేసే వ్యక్తులు కావాలి. తల దించుకొని చెప్పిన ప్రతి పని లోబడి తల దించుకొని దేని బిడ్డలారా పరిచర్య చేసేటువంటి వ్యక్తులు కావాలి. ఆర్చుకొని తీర్చుకొని శుభ్రంగా వింటున్నారా, మంచిగా మేకప్ వేసుకొని పాటలు పాడుతూ అయిపోయిన తర్వాత, పాఠం చేయటం అయిపోయిన తర్వాత ఆర్చుకొని తెచ్చుకొని మేకప్ వేసుకొని వింటున్నారా, మంచిగా అందంగా అలంకరించుకొని ప్రైజ్ ది లార్డ్ అనుకుంటూ వచ్చేది కాదు. స్తోత్రం. పరిచర్య చేసే వ్యక్తులు కావాలి. ప్రారంభం నుండి ఇక్కడ కూర్చొని దేని బిడ్డలారా దేవుని పరకు సహకరించే వ్యక్తులు కావాలి. ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మనసులో స్థానం సంపాదించి పరలోకానికి వెళ్ళాలంటే లేఖనాల్లో రాయబడిన మాటను మనం గమనిస్తూ దేని బిడ్డలారా ఎలియాజరు యొక్క జీవితం మనకు ఒక పాఠంగా నేర్చుకోవాలి. అటువంటి అనుభవాలు మనం కొనసాగాలి. మన జీవితంలో కూడా ఎప్పుడూ మనకి ఘనత కోరుకోకూడదు. స్తోత్రా. ఏం చేసినా దేవునికి మహిమ కలుగునుగాక, మన పేరు రాకూడదు. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. నువ్వు పరిచర్యకి ఏం చేసినా ఎవరి పేరు రావాలి? దేవునికే రావాలి. ఏమండి, నువ్వు పరిచర్యకి ఎంత కానుకిచ్చినా దేవునికే మహిమ రావాలి, దేవునికే ఘనత రావాలి. నీ పేరు మైకులో చెప్పబడిందా, అయిపోయిందా, నీ చరిత్ర అంతా యేసు రక్తం చేయం. ఆమేన్ చెప్పండి. నేను 5,000 ఇచ్చాను, నా పేరు చెప్పలేదు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినాక నీ పేరు చెప్పను అంతే. నువ్వు చర్చికి వచ్చారా మానెత్తే మన యేసు రక్తం చెయ్యం. ఎందుకని చెప్పరండి పాస్టర్ గారు, నువ్వు ఇక్కడ ఇచ్చిన తర్వాత పరలోకంలో బహుమానం పొందాలంటే నీ పేరు చెప్పకూడదు. పరలోకం నాకేమీ లేకపోయినా పర్వాలేదంటే నీ పేరు చెబుతాను. పరలోకం కావాలి ఆస్తి, పరలోకం నాకు ప్రతిఫలం కావాలి కోరుకునే వాళ్ళందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. మరి ఇక్కడేం పేరు పలకూడదు. నువ్వేం చేసినా రహస్యంగా చెప్పండి. నువ్వేం చేసినా ఘనతను కోరుకోకూడదు. 115వ కీర్తన మొదటి వచ్చిన చదువుకుంటే భక్తులందరూ ఏమన్నారు తెలుసా? మాకు కాదు యెహోవా, మాకు కాదు.
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ నామానికి నీకే నీకే యుగయుగములు ఘనత కలుగును గాక, నీకే యుగయుగములు మహిమ కలుగును గాక అని భక్తులందరూ దేవుణ్ణి ఘనపరిస్తే ఇప్పుడు వాళ్ళేమన్నారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు అంటుంటే ఇప్పుడున్న లేటెస్ట్ సంఘ బిడ్డలందరూ ఏమంటున్నారంటే నీకు కాదు యెహోవా, నీకు కాదు, మాకే. హల్లెలూయా చెప్పురా, చేతులు ఎత్తటల్లా. వాళ్ళు ఏమన్నారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగును గాక అని ప్రజలందరూ భక్తులందరూ ప్రభువును స్తుతిస్తే ఇప్పుడు సంఘ బిడ్డలు నీకు కాదు యెహోవా, నీకు కాదు, మాకే మాకే పేరు రావాలి, మా పేరే పలకాలి, మా పేరే చెప్పాలి. పాస్టర్ గారి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎంత లిస్టు రాసుకొని రావాలి, కూరగాయల లిస్ట్ అన్నమాట. హల్లెలూయా చెప్పండి. కిరాణా లిస్ట్ లాగా యాంకమ్మ గారు 10 రూపాయలు, పొల్లమ్మ గారు 20 రూపాయలు, వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. చివరికి వచ్చేసరికి పొల్లమ్మ గారు 5,000 రూపాయలు ఇచ్చి వారిని వారి కుటుంబానికి దీవించునుగా. 10 రూపాయలకి అదే మాట మాట్లాడు చెప్పండి, స్తోత్రం చెప్పరా. వీడు దీవించినంత మాత్రం దీవించబడతారా? మీ మనసులో దేవునికి నచ్చాలి, ఆమేన్. మీ ప్రవర్తన దేవునికి నచ్చాలి, హల్లెలూయా. నువ్వు కోట్ల రూపాయలు ఇచ్చిన ఆశీర్వాదం రాదు. కనుక నా దేవుని బిడ్డలారా, లేఖన భాగాల్లో రాయబడిన మాటని గమనిస్తే ఎలియాజరు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, దాసుడు ఘనతను కోరుకునేవాడు కాదు. రెండోదిగా బైబిల్ చరిత్రలో రాయబడినటువంటి మాటలు గమనిస్తే ఎలియాజరు గురించి మరొక అద్భుతమైన మాట ఏంటంటే విధేయత కలిగిన వాడు. అనండమ్మా, చెప్పాలి. ఏ విషయంలో విధేయత కలిగిన వాడు చెప్తున్నాను. దేని బిడ్డ, మొదటి వచ్చిన 2వ వచనం చదివారనుకోండి. ఆది కాండము 24వ అధ్యాయము మొదటి 2 వచనం చదువునానా. అబ్రహాము బహుకాలము గడిచిన ఆ వృద్ధుడై మహాతల్లి ఉండెను. అబ్రహాం, ఈ మహానుభావుడు అబ్రహాము. ఎవరో ఒకరు చదవాలి, చదువు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. తర్వాత అన్ని విషయములలోను దేవుడు అతను ఆశీర్వించిన తర్వాత అప్పుడు అబ్రహాము తన కలిగిన సమస్తమును ఏలుచుండిన. చూసారా, అక్కడ రాయబడిన మాట, తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన. అబ్రహాం కాదు ఏలేది. ఎవరు ఏలుతున్నారు? దేని బిడ్డలారా, తనకు కలిగిన సమస్తాన్ని ఏలుబడి చేస్తున్నా తన ఇంటి పెద్ద దాసుడును పిలిచి, ఏవండి నీ చెయ్యి నా తొడ కింద పెట్టని చెప్పి ప్రమాణం చేయించుకొని, నీవు నా కుమారునికి ఒక అమ్మాయిని చూడాలి, నేనుండే ప్రాంతంలో కాదు, నేను పుట్టి పెరిగినటువంటి కల్దీల దేశానికి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చేసి తీసుకొని రాపో అని అబ్రహాము దేని బిడ్డలారా ఆ దాసునికి ఎలియాజరు చెప్పిన వెంటనే ఎలియాజరు మాట మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, అదేంటయ్యా నేను ఏదో ఇంట్లో పనుండి కదయ్యా, మీరు ఏ పని చెప్తా చేస్తానయ్యా, వంట వండమంటే వండుతానయ్యా, బట్టలు ఉతకమంటే ఉతుకుతానయ్యా, గేదెలు కడగమంటే కడుగుతానయ్యా, శుభ్రం చేయమంటే చేస్తానయ్యా, ఇలాంటి పనులు నాకు ఎందుకయ్యా, నీ కొడుకే కాబట్టి నువ్వే చూసుకోయ్యా, ఆ మెరుస్తాను నాకు అటువంటి బాధ్యతలు అప్పగించొద్దయ్యా, ఏదో నా పని నేను చేసుకుంటానయ్యా అని దేని బిడ్డారా తను తక్కువ చేసుకుని యుద్ధంగా మాట్లాడిన వాడు కాదు, కానీ యజమానుల మాటకు లోబడిన వాడు. స్తోత్రా, చేతులు ఎత్తి అందరు హల్లెలూయా చెప్పండి గట్టిగా. యజమాను మాటకి విధేయత కలిగిన వాడు. వెళ్ళు, నా కుమారునికి ఒక కుమార్తెని లేక పెళ్లి కుమార్తెను చూసిరాపో అని చెప్పిన వెంటనే విధేయత కలిగి మాటను ఎదిరించకుండా లోబడి దేని బిడ్డరా తన యజమాను ఏం చెప్పాడు, తనకి సాధ్యము కాదు, తనకి స్టామినా లేదు, అంత అర్హత కలిగిన వాడు కాదు, అయినప్పుడు కూడా యజమాను నమ్మి తనకి బాధ్యత అప్పగించినప్పుడు దేని బిడ్డరా ఏమాత్రం సనుకోకుండా, ఏమాత్రం మొత్తానికి సాకులు చెప్పకుండా వెంటనే లోబడి ప్రయాణం కొనసాగించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దీని గురించి మనం ఏం నేర్చుకోవాలంటే విధేయత అనడమ్మా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఇప్పుడు ఇక్కడ నేనుండి మన మధ్య ఉన్నటువంటి ఆకుల గారు ప్రార్థన చేస్తారు అని అంటే ఇంకా మారు మాట మాట్లాడకుండా టక ప్రార్థన చేస్తే దాన్ని ఏమంటారు? మాట్లాడండి, సౌండ్ పెట్టండి. అలా కాకుండా నేనా అన్నాడు అనుకోండి, మనలో మన మాట స్తోత్రం చెప్పరే. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా అంటారు కదా, ఆ ఫీలింగ్ ఎలా పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక యాక్షనే తప్ప సౌండ్లే ఉండవు అంటే దాని అర్థం ఏంటి? విధేయత ఉన్నట్లా, లోబడినట్లా లోబడలేదు. దానికి అక్కడ ఏమి లేదండి, విధేయత కనిపించున్నది. విధేయత అంటే అర్థం ఏంటంటే నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా సంఘంలో దేని బిడ్డారా దైవ సాకుడు ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు స్తోత్రా అయిపోయి నాకు గదిన పార్టీకి ఆయనకి అప్పగించనని చెప్పి నువ్వు మళ్ళీ సలహాలు ఇవ్వకూడదు, బోడి సలహాలు.
నీకు ఏ పని చెప్తా చేయాలి. నువ్వు ఏ పని బాధ్యత అప్పగి సేవకునికి ఎంతో కొంత తెలివి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏవండి నాకు లేదులే ఆయనకి ఇచ్చేయని చెప్పి నువ్వు సలహా ఇచ్చింది బోడి సలహా. చెప్పిన ప్రతి మాటకి లోబడాలి. ఏ బాధ్యత అప్పగిస్తా ఆ బాధ్యత లోబడాలి. విధేయత చూపించాలి. నువ్వే పని చేయమంటే నీకు వచ్చినా రాకపోయినా సేవకుడు నోటు నుండి వచ్చింది కనుక ఆ మాటకి లోబడితే అది నీకు ఆశీర్వాదం. దేవుడే కృపనిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా విధేయుడిగా జీవించాడు. భక్తులందరూ విధేయతతో కొనసాగుతూ వచ్చారు. లేఖన భాగాల్లో రాయబడిన మాటను గమనిస్తే మన జీవితంలో అద్భుతం జరగాలంటే దేని బిడ్డారా, దేవుని యొక్క కార్యాలు మన కళ్ళారా చూడాలంటే మన బ్రతుకులు ఏముండాలో తెలుసా? విధేయత. అనడమ గట్టిగా. అవిధేయత కాదండి, విధేయత. చెప్పిన వెంటనే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడిన వెంటనే సాకులు చెప్పిన వెంటనే ఏమాత్రం సాకులు చెప్పకుండా వెంటనే లోబడే మనస్సు మనకు రావాలి. అలా లోబడి విధేయత కలిగి ఏ పని చెప్తా పని చేయడానికి ఇష్టపడినప్పుడు నా దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా. చెప్పండి చెప్పండి హల్లెలూయా. మూడోదిగా దేని సమయం లేదు కాబట్టి త్వర ముందుకు వెళ్ళిపోవాలని ఇష్టపడుతున్నాను. ఓకేనా? అందరూ బాగున్నారా? చెప్పండి అమ్మా. మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. నీకు ఇష్టం కాదు పక్క వాళ్ళకి ఇవ్వు. నాకెళ్ళి చూస్తా ఇరు మొహాలు వేసుకొని. నీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చావా? ఎవరికి సెకండ్ ఇచ్చావు వాళ్ళ మొహం చూడు. ఇది మరి ఎరి మొహం వేసుకుని నా వైపు చూస్తే అలా నువ్వు ఎవరికి సెకండ్ ఇచ్చావు? వరే వెనక నుంచి ఎందుకు లేరా? నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చెప్పి మాకు గుండోడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవ్వండి. ఇచ్చారా? నేను చెప్పండి చెప్పండి నవ్వుతూ. దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెట్టికి చెప్పాలి మరొకసారి, దేవుడు నిన్ను దీవించునుగా. ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఒకసారి చేతులు చెక్ చేసు. ఉంగరాలు ఉన్నాయిగా, ఉంగరాలు ఏం పర్లేదా? అరే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. లేఖనాల్లో రాయబడిన మాటను గమనిస్తే మూడోదిగా దేని బిడ్డలారా, ఎలియాజరు గురించి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన మరొక పాఠం ఏమైనదో చెప్పి వాక్యాన్ని గమనిస్తే, నెంబర్ 1 దాసుడు లేక నమ్మకస్తుడు లేక దేని బిడ్డ పరిచారకుడు లేక ఘనతను కోరుకునేవాడు కాదు. స్తోత్రం చెల్లిద్దాం. నాకు పేరు రావాలని కోరుకునేవాడు కాదు. దేని బిడ్డరా, దేవుని సన్నిధిలో దాసుడిగా పరిచర్య చేసేవాడు తప్ప ఏమాత్రం ఎక్కువ ఎగస్టాలు కోరుకునేవాడు కాదని మనకు జ్ఞాపకం చేస్తున్నా. రెండోదిగా బైబిల్ చరిత్రలో ఆయన విధేయత కలిగిన వాడు. యజమానుడు ఏం చెప్తే ఆ మాటకి నోరు తెరిచి సాకు చెప్పకుండా కూర్చో అంటే కూర్చున్నాడు, లే అంటే లేచారు, వెళ్ళు అంటే వెళ్ళాడు. దేని బిడ్డరా, రా అంటే వచ్చారు. అది విధేయత అంటే. దేని బిడ్డరా, ప్రభు సన్నిధానంలో దేవుడు తన విశేషమైన కృప ఎవరికి ఇస్తాడు తెలుసా? విధేయత కలిగిన వాళ్ళకి. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి చెప్పండి హల్లెలూయా. విధేయతగా మరొక అర్థం ఏంటంటే లోబడుట. అనండి గట్టిగా. మరొక అర్థం ఏంటంటే దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ యొక్క వచనంలో దేవునికి చరిత్రలో రాయబడిన మాట లోబడుట, విధేయత, తగ్గించుకొనుట, ఇంచుమించుగా అన్నీ ఒకే అర్థాలతో కూడిన మాట. అందుకని పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో పేతురు భక్తులు చక్కటి మాట రాస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాటను గమనిస్తే, దేవుడు తగిన అహంకారాలను ఎదిరించి దీనులకు కృపనిచ్చేవాడు మన దేవుడు. అహంకారాలను ఎదిరించి అనగా గర్వంతో అహంకారంతో నా కన్ను చేసేటువంటి దేని బిడ్డ పనికిమాలినటువంటి జీవితం కలిగిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఏం చెప్పిన మాట వినాలేంటి, బోడి ఏం చెప్పిందనా మాకు అన్ని తెలిసిన అహంకారంతో మిడిచిపడతా ఉంటారు కొంతమంది. వాళ్ళందరి గురించి ఏమి రాయబడిందంటే, అహంకారులను ఎదురించి దీనులకు కృపనిచ్చేవాడు. దేవునికి స్తోత్రం చెల్లేదా. నా దేవుడు మీకు కృపతో నింపునుగాక, మీ అందరినీ కృపతో నింపునుగాక. అలా దేవుడు కృపతో నింపాలంటే నీలో ఎటువంటి స్వభావం ఉండాలి? దీనత్వము, విధేయత, లోబడే జీవితం నీకు ఉండాలి. లోబడే జీవితం నీకు ఉండాలి. మొన్న కొంతమంది ప్రార్థనలు చేయండి అని చెప్పి కొంతమంది పేర్లు రాసి దేని బిడ్డారా, అమ్మ మీరు ఎన్ని గంటలకు వచ్చి రోజుకు 1 గంట ప్రార్థన చేయమని చెప్పి అన్నా. అందరూ ఆ రోజు ఓకే ఓకే తల ఊపారు. ఎంతమంది వస్తున్నారో తెలియదు. స్తోత్రం చెప్పరే గట్టిగా హల్లెలూయా చెప్పాలి. పేర్లు ఉన్న వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారా? మీ టయాన్ని మీరు పాటిస్తున్నారా? 1 గంట వచ్చి మందిరంలో ప్రార్థన చేయండి అని పేర్లు రాశాను. వస్తారమ్మా, వస్తా ఉండయి గారు అన్నారు ఆ రోజున దేవుని సంధిలో. వస్తున్నారో రావడం లేదు మీకే ఎరక. వచ్చారా లోబడ్డారని అర్థం, వచ్చారా విధేయత కలిగి ఉన్నారని అర్థం. ఆ విధేయత వల్ల నా దేవుడు మీ కుటుంబాలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. స్తోత్రం.
అలాగే చెప్పిన మాట వినకుండా దేని బిడ్డ పాష గారు అలా చెబుతుంటే ఊరుకో పిల్ల మనకి ఎక్కడ కుదురుద్దే అంటే హాస్పిటల్కి పంపిస్తాడు దేవుడు, అక్కడ బాగా కుదురుద్ది. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఎంత కష్టపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు, ఎన్నెన్నో బాధలు పడుతున్నావు, ఒక గంట దేవుని సందుకు వచ్చి మోకరించి ప్రభు పాదాల దగ్గర దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన మెట్ల కాలి, బాలయ్య కాలనీ, మన అమలాపురం టౌన్ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత దేవుడు నీ మీద ఉంచినప్పుడు ఆ బాధ్యత ప్రకారం లోపడకుండా, సేవకు చెప్పిన వినకుండా, నీ ఇష్టానుసారంగా సేవకులు చెప్పిన మాటకు లోపడకుండా బ్రతుకుతా ఉంటే ఏ మాత్రం నీకు ఆశీర్వాదం ఉండదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. లేఖనాల్లో రాయబడినటువంటి 3వ మాట గమనిస్తే దేని బిడ్డ ఎలియాజర్లో మనం నేర్చుకోవాల్సిన 3వ శ్రేష్టమైన మాట ఏంటంటే ప్రార్థనాపరుడు అనండి అమ్మా, గట్టిగా చెప్పాలి. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు తెలుసా? తాను మోకరించడమే కాకుండా ఒంటెళ్ళ కూడా మోకరించేటట్టు చేశాడు. చదవండి వచ్చిన ఆదికాండము 24వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దేని బిడ్డలారా ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వచనంలో ఆ 11వ వచనంలో రాయబడిన మాట చదవాలి. సాయంకాలమందు ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనం చదువునా? సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ల బావి దగ్గర తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను తన ఒంటెలను కొంచెం గట్టిగా చెప్పండి, తన ఒంటెలను సిగ్గు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో కొంచెమన్నా. ఎలియాజరు తన ఒంటెలను కూడా మోకరింప చేశాడంట. స్తోత్రం చెల్లిద్దాం. నేను అడిగే ప్రశ్న, నువ్వు కూతుర్ని మోకరింప చేస్తున్నావా? నీ కూతుర్ని బంగారమా అని ముద్దులు పెట్టుకుంటున్నావు, కుక్కను పెట్టుకున్నట్లుగా. చేతులెత్తి స్తోత్రం చెప్పు, చేతులు తలలో చెప్పాలి. బంగారమా? బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. మంచిదే, ప్రేమించొద్దు నేను అంటలేదు. దేని బిడ్డారా ముద్దులాడొద్దు నేను అంటలేదు. మరి నీ కుమార్తెకి ప్రార్థన చేయటం నేర్పుతున్నావా? ప్రార్థన కొరకు నీ కుమార్తెని పురికొల్పుతున్నావా? మోకాళ్ళ మీద ఉంచి నీ కుమార్తెను ప్రార్థన ఉంచగలుగుతున్నావా? నువ్వేమంటావంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళు పెద్ద అయితే నీ దొరకరండో, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో ది న్యూస్ అని వెళ్ళిపోతుంటారు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? చిన్న వయసు నుండి, బాల్య దశలో నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. హల్లెలూయా అంటారా? చెప్పండి చెప్పండి హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దేని బిడ్డ చదవండి. 1-2 వచనాలు రాయబడిన మాట ఏంటంటే దుర్దినములు రాకముందే. దానికి తెలుగులో చెప్పమంటారా? దుర్దినములు అనే మాట తెలుగులో చెప్పనా? మాట్లాడండి, మీకు తెలిసినయేగా. ఎంత చెబితే సిగ్గే ఉంది మనకి, నోట్లో మాట్లాడుకోవటమే. బతుకులను మార్చేయండి, రక్తం చేయం. హలో స్తోత్రం చెప్పాలి, సౌండ్ పెట్టి హల్లెలూయా. దేవుడు ప్రవక్త లేకపోతే ప్రసంగి మహాజ్ఞాని సొలొమోను రాస్తున్న మాట ఏంటంటే దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకమునుపే తేజస్సునకు సూర్య చరిత్ర చదువుకుంటే బాల్య దినములు యంది. ఆ ఒక్క మొక్క చదువు బాబా. బాల్య దినములు యంది ఎప్పుడంటండి? సేతురి తలలు చెబుదామా? నీ బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంతా అయిపోయిన తర్వాత, పొల్లుడిపోయిన తర్వాత, అంటున్నారా? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. ప్రభుదాస్ గారు ఎక్కడ? ప్రభుదాస్ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళాం మొన్న మధ్య. ఇప్పుడు కాదు, మొన్న మధ్య. ఇప్పుడు కాదు, మొన్న మధ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మమ్మల్ని బహుగా దీవించారండి. వెరీ గుడ్. ఇల్లు ఎంతో తెలుసండి? తెలియదండి నాకు. ₹1,00,000 అయింది. వెరీ గుడ్. ఎన్ని అంతస్తులండి? 2 అంతస్తులండి. ఎన్ని బెడ్రూమ్లు అండి? ఆ మొత్తం మీద ఒక 7 బెడ్రూమ్లు అండి. ఇన్ని బెడ్రూమ్లా? అబ్బా, ఇంత ఖర్చు పెట్టారా? ఇంత అద్భుతంగా నిర్మించారా? ఒకప్పుడు మాకు ఏమీ లేదండి. మంచిదండి. ఎంతమంది పిల్లలండి? 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. దేని అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయారండి. ఇంకో ఒక్క చిన్నోడు ఉన్నాడండి, వాడికి పెళ్లి చేయాలండి. వాడికి పెళ్లి చేస్తే మేము దిగేస్తామండి. ఏంటి? చేతుల తలలు చెప్పండి. వాడి పెళ్లి చేస్తే మేము దిగేస్తామండి. ఎక్కడ దిగుతారంట? మతంలోకి. వాడికి పెళ్లి చేస్తే మేము దిగేస్తాం. నేను అంటాను, వాళ్ళకి పెళ్లి చేసేదాకా ఉండాలి, ఏసురక్తం చేయం. హల్లెలూయా చెప్పరే. వాడికి పెళ్లి చేస్తే దిగేస్తాడంట, బాప్తిజం పొందుతాడంట. కాదు దేని పెట్టారా? బైబిల్లో దుర్దినములు అంటే నీ పోయే కాలము
రాక మునిపే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఉన్నపాటునే రక్షణ పొందాలి. స్తోత్రం. బైబిల్ ఏం రాయబడిందంటే దేని బిడ్డలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే పోతావు అని అర్థం అన్నమాట. హల్లెలూయా చెప్పడే. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమాత్రం దేని బిడ్డ పుట్టగతులు ఉండవు. దాని సారాంశం ఎప్పుడు అన్ని ఆర్చుకొని తీర్చుకొని బాధ్యతలను అయిపోయిన తర్వాత ఈ లోపల మొత్తం ఇంటికలన్నీ ఊడిపోయి బట్టతలు వచ్చేసి పొళ్ళని ఊడిపోయి బాగున్నారా అందరూ అన్నదాకా అప్పుడు వచ్చి నువ్వేం చేస్తావు సేవ, అప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు భక్తి. మోకరించడానికి ఏమండి కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. హలో, ఉపవాసమా? పెద్ద వయసు అండి కదండి పాస్టర్ గారు, ఉండలేకపోతావు, ఊగిపోతావు. అప్పుడు వచ్చి ఏం చేస్తావు? నీ తలకాయ. యవన ప్రాయంలో ఉండగాని, బాల్య దశలో ఉండగాని సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుని ఆ ఉన్నతమైనటువంటి దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. స్తోత్రం. రెండు చేతులు స్తోత్రం చెప్పాలి. నా ప్రియ తల్లులారా, నీ పిల్లలకి నేర్పు. నీ పిల్లలు మోకరింపచేయి. వాళ్ళు చిన్నప్పుడైనా సరే మోకరింపచేయి. చిన్న వయసు అయినా సరే దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన చేయడం నేర్పించు, పాటల పాట నేర్పించు, స్తుతించడం నేర్పించు. హల్లెలూయా. నా మనవరాలు ఇంత ఉంటుంది, 3 సంవత్సరం కూడా రాలా. వచ్చిందా? ఇంకా రాలా. పాటరమ్మ గారు ఎక్కడ? ఎత్తబడ్డారు పాప. అయ్యో మా పాటరమ్మ లేరండి. ఉన్నారా? అక్కడ ఉన్నారా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత బాధ పెట్టావు రాజకుమారే, గుండె ఆగిపోయింది కనపడకపోయేసరికి. ఎంతైనా ఎముక కదండి, అలా చూస్తారేంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా. దానికి 2.5 సంవత్సరాలు ఉంటాయి బహుశా మా మనవరాలకి. వచ్చేది అనుకుంటా. అది పాడుద్ది, నా తోడు నీ ఉంటే అంతే చాలా అని పాడుద్ది. వింటున్నారా? ప్రైజ్ లార్డ్ చెప్పు, ప్రైజ్ లార్డ్ చెప్పేస్తుంది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పేస్తుంది. చిన్నపిల్లకి నేర్పాలి. ఎప్పుడో నేర్చుకుంటారని చెప్పి చర్చికి పంపించకుండా, సండే స్కూల్ పంపించకపోతే దేని బిడ్డలారా, మరి నీ బ్రతుకులో నీ బిడ్డల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఎలా ఉంటుంది? ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది, ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుంది. రండి, సండే స్కూల్ మీ బిడ్డలు పంపించండి. చిన్న వయసులో వచ్చి ప్రతి వారం బిడ్డలు, నీవు నీ కుటుంబం నీ బిడ్డలతో కూడా మందిరానికి రావాలి. చిన్న బిడ్డలకి భక్తిని నేర్పాలి. స్తోత్రం. ఒంటెలు మోకరించాయంట. ఏం మోకరించాయి చెప్పాలి గట్టిగా. మరి నీ కొడుకు మోకరిస్తున్నాడా నీతో కూడా? నేను అడిగే ప్రశ్న. నీ కూతురు దేని బిడ్డరా మోకరిస్తుందా నీతో కూడా? నేను అడిగే ప్రశ్న. ఈనాడు అనేక మంది జీవితాలు మనం గమనించినట్లయితే కుమారులు మోకరించట్లా, కుమార్తెలు మోకరించట్లా. ఎవడు భక్తి వాడే. ఏమో అందరు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారంటే మా ఇంట్లో కుటుంబ ప్రార్థన లేదండి, ఎవడు ప్రార్థన ఆడుదేనండి. కుటుంబంలో ఐక్యత ఉందిరా. కుటుంబంలో ఏం నేర్చుకుంటున్నావు? భక్తి జీవితంలో నిజమైనటువంటి అద్భుతమైన ఆశీర్వాదం పొందండి. ఎలా సాధ్యమవుతుంది? స్తోత్రం. ప్రార్థనా పరుడు ఎలియాజరు. ఆమేన్. ఎటువంటి ప్రార్థన పరుడు? తాను మోకరించడమే కాకుండా తనతో ఉన్న ఒంటెలు కూడా మోకరించాయి. నేను అడిగే ప్రశ్న, నువ్వు మోకరించాలి. నీ భర్తని మోకరింప చేయాలి, నీ కూతుర్ని మోకరింప చేయాలి, నీ కుమారుని మోకరింప చేయాలి, నీ కుటుంబంతో దేవుని పాదాల దగ్గర మోకరించగలగాలి. స్తోత్రం. అప్పుడే నీ కుటుంబంలో దరిద్రం పోద్ది, అప్పుడే నీ కుటుంబం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది, అప్పుడు ఆరోగ్యంతో నింపబడతారు, సమృద్ధి అనుభవిస్తారు. అలా కుటుంబంలో ప్రార్థన లేకుండా, కుటుంబపరంగా ప్రార్థన జీవితం లేకుండా, దేని బిడ్డ దేవుని సన్నిధిలో గడపకుండా ఏ విధమైన స్థితిగతులు మారడానికి అవకాశం లేదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. మీ బిడ్డలు ప్రేమించండి, గౌరవించండి, నెత్తి మీద పెట్టుకుని ఊరేగించండి. భక్తి విషయంలో మాత్రం కఠినంగా పెంచండి. భక్తి విషయంలో రాజీ పడద్దు. కొట్టండి, అవసరమైతే గద్దించండి. దేని బిడ్డ గద్దించి వాళ్ళ మనసును మార్చండి. తప్పనిసరిగా వాళ్ళు దేవుని సన్నిధిలో తప్పనిసరిగా ఉండి తీరాలి. స్తోత్రం. అలా చిన్న వయసు నుంచి నీ బిడ్డ నుంచితే వాళ్ళు ప్రయోజకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. బైబిల్లో ఒక చిన్న అబ్బాయి గురించి చెప్తాను. 1వ అధ్యాయం 28వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. అందరు బైబిల్ ఓపెన్ చేయాలి త్వరగా. సమూయేలు మొదటి గ్రంథము
మొదటి అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. భక్తులందరూ చూడాలి. నేను ఆ బిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించుచున్నాను. తాను చచ్చిపోయేంత వరకు బ్రతుకు దినములన్నిట యెహోవాకి ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు, అక్కడ ఆ మాట మీరు గుర్తుపెట్టారు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు పెద్ద అయిన తర్వాత కాదు. వాడు వయసు ఎంత? పాలు తాగే వయసు. చెప్పండి అమ్మా. ఎవరైనా సమూయేలును గురించి రాయబడిన మాట. భక్తులందరూ వినాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చేతులు ఎత్తండి. మరి నీరసమైపోయారు మీరందరూ. గట్టిగా స్తోత్రం చెప్పండి. సమూయేలు ప్రవక్తుని గురించి ఏమి రాయబడిందంటే అక్కడే దేవునికి మొక్కాడు. అక్కడే దేవుని మొక్కినట్లుగా వాక్యం మనం చూస్తున్నాం. ఎంత వయసు? పాలు తాగే వయసు. ఏం చేశాడు? దేవుని పాదాల దగ్గర మోకరిల్లి మొక్కుబడి చేసినట్లుగా, దేవుని స్తుతించి గణపరిచినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. అందుకని అద్భుతంగా గొప్ప న్యాయాధిపతిగా మార్చబడ్డాడు, ప్రవక్తగా మార్చబడ్డాడు. దావీదును అభిషేకించిన ప్రవక్త, సౌలును అభిషేకించిన అద్భుతమైనటువంటి రాజులను అభిషేకించి ఉన్నతమైన అభిషేకంతో నింపబడ్డాడు సమూయేలు ప్రవక్త. స్తోత్రం. చిన్న వయసు నుంచి భక్తి అనే పాలతో పెంచబడ్డాడు గనుక మోకాళ్ళ మీద ఉన్నాడు. దేని బిడ్డలారా, తల్లిదండ్రులారా, నువ్వు నిజంగా మంచి తల్లివైతే, మంచి తండ్రివైతే, నిజంగా నీ కుటుంబంలో నీ బిడ్డలకి ఎన్నో రకాల దేని బిడ్డలారా ఏర్పాటు చేసినప్పుడు కూడా అన్నింటికంటే ముఖ్యంగా భక్తిని నేర్పాలి, మోకాళ్ళ మీద ఉంటూ నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, దేవుని సన్నిధికి మిస్ అవ్వకుండా నేర్పాలి. అవసరమైతే గద్దించి వాళ్ళ దేవుని సన్నిధిలో ఉండటం నేర్పించాలి. స్తోత్రం. ఒంటిలే మాట అన్నాయి. మరి నీ పిల్లల్ని మాట వినవా? ఒంటిలే మాటని మోకరింపజేశాడు. తాను మోకరించాడు, ఒంటలు కూడా మోకరింపజేసినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరి నీ పిల్లల్ని మాట అంటేదంటే ఎంత అవమానకరం, ఎంత సిగ్గుకరం ఒకసారి ఆలోచించాలి. పైపొచ్చి డైలాగులో మనం వినే స్టేజీలోనా? స్తోత్రం. మనం ఇంటి మన మాటినే ఆ చాయిస్, ఆ వయసు అయిపోయింది. ఇంకెందుకు మరి నువ్వు చచ్చిపో. నీ బిడ్డలను సరైన రీతిలో పెంచుకోలేకపోతే, నీ బిడ్డలకు బుద్ధి నేర్పించలేకపోతే, ఈ రోజు వరకు చెప్తున్నాను, సేవకుడైనా వాడు పాస్టర్గా అభిషేకించబడిన అవసరమైతే దేని కొన్ని సందర్భాలు గట్టి గద్దించి బుద్ధి చెబుతాను ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను. స్తోత్రం చెప్పాలి. నిర్మోహమాటంగా అననగేటియా? మొహమాటం, నిర్మోహమాటమా? మొహమాటం లేకుండా అంతే. మీరు ఉంటే సత్యసావండి అంతే. నా డైలాగులు అలాగే ఉంటాయి. ఉన్నావా సేవకు ప్రయోజనకరంగా ఉండేలా చచ్చిపో. దేవునికి అవమానకరంగా, దేవునికి విరుద్ధంగా బ్రతకూడదు. అలాంటి బ్రతకూడదు. అంత రోషంగా దేని బిడ్డలారా వాక్యం చెప్తున్నారు. అదే రోషం కఠినంగా బిడ్డల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తే. ఎందుకంటే నా బిడ్డలు నాకంటే ప్రయోజకులుగా మార్చబడాలి. హల్లెలూయా గట్టిగా. రెండంతల అభిషేకంతో గొప్ప పరిచర్య చేయాలని ఉద్దేశంతో సమూయేలు ప్రవక్త అలాగా పెంచబడ్డాడు చిన్న వయసు నుండి చాలా కఠినంగా. అందుకని గొప్ప దైవ సేవకుడిగా మార్చబడ్డాడు. దేని బిడ్డలారా ప్రార్థనాపరుడు ఎలియాజరు. చెప్పండమ్మా. చేతులు తొందర హల్లెలూయా చెప్పాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక ఒకటి లేక రెండు మాటలు చెప్పి ముగించేస్తాం తొందరగా. ఓకేనా? సరే తొందరగా ముగించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ముగించేస్తాను. స్తోత్రం చెల్లేదా? బైబిల్ చరిత్రలో రాయబడిన మాటలు గమనిస్తే ఎలియాజరులో మనం నేర్చుకునే ఆధ్యాత్మికమైన పాఠం ఏంటంటే దేవుని కార్యాలు జరిగేంత వరకు దేని బిడ్డలారా ఓర్పుతో సహనంతో కనిపెట్టే స్వభావం కలిగిన వాడు ఎలియాజరు. స్తోత్రం చెప్పండి. ఓర్పుతో కనిపెట్టేవాడు ఎలియాజరు. తొందరపడేవాడు కాదు. కొంతమంది తొందర ఎక్కువ. వింటున్నారండి? ఎలియాజరు దేవుని కార్యాలు జరిగించేంత వరకు, దేవుని కార్యాలు తన జీవితంలో అద్భుతంగా నెరవేరేంత వరకు ఓర్పుతో సహనముతో దేని బిడ్డరా కనిపెడతా ఉండేవాడు. ఎలా చెప్పగలరండి అని మీరు అడిగితే ఒక మాట చెప్తాను. స్తోత్రం చెల్లిద్దామా? ఎలియాజరు బయలుదేరి వెళ్ళిపోయాడా? తన యజమానునికి దేని బిడ్డరా కోళ్ళను సిద్ధపరచడానికి వెళ్ళిపోయాడా? ఒక గ్రామానికి వెళ్ళిపోయి కల్దీల ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఊరు పెరుమేరలాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి దేని బిడ్డలారా చాలామంది యవ్వనస్తులు కడవలు తీసుకొని ఆ కొండలు తీసుకొని నీళ్ళ కోసం వస్తున్నారు. ఇప్పుడు అక్కడ మోకరించి దేని బిడ్డలారా ఎలియాజరు దేవునితో ఒక ప్రార్థన చేశాడు. ఏమని? ఇదిగో ప్రభువా,
నా యజమానుడు నన్ను నమ్మి పంపించాడు, నా యజమానుడు నన్ను పంపించాడు కనుక ఇప్పుడు అనేక మంది యవ్వనస్తులు అదిగో ఊళ్ళోంచి వచ్చేస్తున్నారు. నేను ఎవరైనా నా మనసుకి నా కంటికి నచ్చిన అమ్మాయిని అడుగుతాను, ఏమని, అమ్మా కొంచెం దాహం అవుతుంది నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి అడుగుతాను. ఆ అమ్మాయి ఏమన్నారో తెలుసా, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్ళు వేస్తాను అని ఏ స్త్రీ అయితే చెప్తుందో ఆ స్త్రీయే మీరు ఏర్పరచబడినటువంటి స్త్రీని నేను నమ్ముతున్నానయ్యా అని దేవునితో ఒక నిబంధన చేసి దేని బిడ్డారా మొత్తానికి పని ప్రారంభించాడు మనోడు. స్తోత్రం చెల్లిద్దాం. చరిత్రలో ఏమి రాయబడిందంటే అలా పని ప్రారంభించిన తర్వాత కనిపెట్టంట. వచ్చినాన్ని మీరు చదివితే మంచిదని కోరుకుంటున్నాను. లేఖనాల్లో రాయబడిన మాట 21వ వచనం చదవండి. ఆది కాండము 24వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట. త్వరగా. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలపరచెనో లేదో తెలుసుకొనవలెనని ఓరకుండెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎదురు చూస్తా ఉన్నాడు మౌనంగా. ఇది జరుగుతుందా జరగదా, ఇది వాక్యానుసారమా కాదా, ఇది దేవుని చిత్తానుసారమా కాదని చెప్పి తన తలపెట్టిన కార్యము కొరకు దేని బిడ్డారా దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తున్నట్లుగా వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు వాళ్ళ పనుల విషయంలో, వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకొని, చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా చెప్పాలి, తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆలోచించక శుభకార్యాలకు ఒప్పుకొని పెళ్ళిళ్ళు చేసి బిడ్డల జీవితాలు పాడు చేస్తున్నారు. వాళ్ళ వివాహాలు 3 నాళ్ళ ముచ్చటే. 3 నాళ్ళ సౌండ్ రావట్లేదుగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. సౌండ్ రావట్లేదు, మీరు బాగా అర్థం చేసుకోవాలి. 3 నాళ్ళ ముచ్చటే. ఏమ్మా ఆడు ఇష్టపడ్డాడండి పాత్రి గారు, మరి నువ్వేం చేస్తున్నావమ్మా? నేనేం చేస్తాను, ఆడెట్టమని నా ఇష్టం. వాడు ఇష్టపడ్డాడు పాస్టర్, మంచిదే, నీకు నీతి న్యాయం చెప్పాలి కదా, క్రమం చెప్పాలి కదా, పద్ధతులు చెప్పాలి కదా. వాడు ఇష్టపడ్డాడు చెప్పి మౌనంగా ఉంటే శాంసన్ బ్రతుకు శాపకరంగా మార్చబడిపోయింది. ఎరా శాంసను, ఏ పిచ్చి మొహవాడా, దేవుడు అభిషేకించబడ్డాడు కదా, దేవుని చేత అభిషేకం పొందుకున్నావు కదా, బలమైన శక్తితో నింపబడ్డావు కదా, ఈ పనికి మన పని ఏంటని చెప్పి అనిస్తే శాంసన్ ఏమంటే తెలుసా, నాకు ఇష్టమైంది అన్నాడు. ఏమన్నాడు? స్తోత్రం చెప్పరే. 14వ అధ్యాయం 3-4 వచనం చదవండి, ఎందుకని మంచి ఎరుమోహన చూస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాల్లో రాయబడిన మాట. త్వరగా. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడుచున్నాడన్న మాట తర్వాత అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు బాబు నువ్వు ఏదో చదువుతో తలగలేనోడా, కొంచెం చూసి చదవాలి. 14వ అధ్యాయంలో 4-5 వచనాలు ఏం రాయబడిందంటే, చేతులెత్తి అందరు హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏం రాయబడింది? ఇప్పుడు శాంసన్ అంటాడు, తిమ్నాత్ అనే ప్రాంతానికి వీళ్ళు ఒక అమ్మాయిని చూసి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పాడంట, అమ్మాయిని నేను చూశాను అంటాడు. ఎందుకురా బాబు, మన వాళ్ళు లేరా, మన బంధువులు లేరా, మన కులస్తులు లేదంటే ఆ శాంసన్ పలికిన మాట ఏంటంటే, ఆమె నాకు ఇష్టం. చెప్పండి, ఆమె నాకు ఉందా లేదా మాట? ఎన్నో వచ్చినావు చదువు. అందుకు సంసోను తన్మని తీసి చదవాలి. నువ్వు సేవకుడివే కదా, గేదెలు కాసుకోవట్లేదు కదా, ఆ మాత్రం వాక్యం తెలియదు, ఇంకే సేవ చేస్తావు, ఏదో చదివితేలాగా. అందుకు సాంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక అమ్మలకు సంబంధం లేదు. ఒరే మన కులం ఏంటి, మన వంశం ఏంటి, మన ఆచారం ఏంటి, మన పరిస్థితి ఏంటిరా, కొంచెం ఆలోచించాలి కదా. నీ సావు నువ్వు సావమ్మా. హల్లెలూయా చెప్పండి, చెప్పాలి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. గులకరాయిని తీసుకుని నీ చేతులు పెట్టాను, నువ్వే ఒక శిల్పంగా చెక్కాలంట. ఏంటి అర్థమైంది మీకు? అర్థం కాకపోతే అంతకని వివరణ నేను చెప్పను. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు స్తోత్రం చెప్పాలి. మరి పిచ్చోడా, శిల్పంగా చెక్కబడిన దాన్ని కొంపలు తీసుకొస్తే అది మనకి ఆశీర్వాదం. ఇప్పుడు బొమ్మైనా వింటున్నారా? హల్లెలూయా చెప్పరే. సగం బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఫుల్ కేసిన బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? మాట్లాడండి. కాళ్ళు చేతులు ఇంకా తయారు కాల, బాడీ మాత్రం మొహం తయారైంది, కాళ్ళు చేతులు వేస్తాంలే, ఇంక తీసుకెళ్ళి ఇంట్లో తగిలించుకోండి, ఆ తర్వాత వచ్చి మేము గీస్తామంటాడా? అది తెచ్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటుందా? తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకోకూడదు. స్తోత్రం. సరిగ్గా నిన్నగాక మొన్న ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని 7 సంవత్సరాలని విడిపోయి, మీరు నమ్మండి, దానికి దేవుడే సాక్షి, 7 సంవత్సరాలు అయిపోయింది. 2 ఆడపిల్లలు ఇంటర్ చదువుతున్నారు, 2 ఆడపిల్లలు. ఈయన గారు పాస్టర్ గారు మరలా 7 సంవత్సరాలు అయిపోయింది విడిపోయి. నేను వెళ్ళి చెప్పవలసిన మాటలు చెప్పి ఏం చేయాలో చేసి
ఏంది పందిని నంది చేయాలంటారు కదా, అలాంటి ఏం చేయలేదులే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కుటుంబాన్ని కలిపి ప్రార్థన చేసేది ఏం బిడ్డారా, నేనే స్వయంగా పలావ్ తీసుకొచ్చి పలావ్ ప్యాకెట్లు తీసుకొచ్చి అందరం కలిసి భోజనం చేసి వచ్చేసాం. ఈరోజు పొద్దున చేస్తున్నారు, అయ్యా మీ దయ వల్ల హ్యాపీగా ఉన్నాం అయ్యా. స్తోత్రం చెప్పరు. ఎన్ని సంవత్సరాలు అందరూ విడిపోయి 7 సంవత్సరాలు అయిపోయింది విడిపోయి. ఎందుకు ఈ దరిద్రం, ఎందుకు ఈ శాపం? సరైన అవగాహన లేక. ఇప్పుడు తలపట్టుకుంటే ఏమి లాభం? ఇప్పుడు తలపట్టుకుంటే ఏం లాభం? స్తోత్రం చెప్పండి గట్టిగా. పెళ్లి చూపులకినప్పుడు చెప్పాలి కదా ఒక మాట అయినా. వెళ్ళిపోయి చూసుకొని వచ్చేసావు నీ అంతా నువ్వు మొత్తానికి. ఇప్పుడు గోక్కుంటున్నావు యేసు రక్తం చేయమన్నట్లుగా. అలలో చెప్పాలి. 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు భక్తుడివే కదా, దేని బిడ్డవే కదా. ఇది మనకు సరిపోదా, మన స్థాయికి తగినందా కాదా, మన ఆత్మకి తగిందా కదా ఆలోచించాలి. ఆలోచించుకుని ఇష్టంగా తొందరపడిపోయి దేని బట్టి ఎర్రగా ఉంది బుర్రగా ఉందని, అబ్బా సాఫ్ట్గా ఉంది, హైట్ ఈడు జోడు బాగా ఉన్నారని చెప్పి నీ ఇష్టానుసారం పై చూపులు చూస్తే నీ బ్రతుకంతా పాడైపోతుంది జీవితంలో. లేఖనాల్లో రాయబడిన మాట, దేవుని కార్యం జరిగేంత వరకు ఎదురు చూడాలి. ఆమేన్ చెప్పండి. తొందరపడకూడదు. నేను కూడా చాలామందికి బాధ్యత కలిగి కొన్ని సంగతులు చెప్తాను, కొంచెం పర్సనల్గా. మీరు ఎలా ఉండండి, అలా ఉండండి, అది చేయండి, ఇచ్చేయని చెప్తూ ఉంటాను. కొంతమంది ఎన్నట్లుగానే ఉంటారు, వాళ్ళ పనులు చేస్తుంటారు. మనకెందుకు లేని పొంతాలు నొప్పి. నేను కూడా స్తోత్రం హల్లెలూయా, అవునండి అట్లాగేనండి, ప్రార్థన చేస్తానండి మేము కూడా, ఇంకింతే. ఇప్పుడు కుటుంబ సమస్యలో ఉంది. రేపు వాళ్ళకి ఒక 20-30 కోట్ల ఆస్తి ఉంటుంది. పెచ్చ గొడవలు జరుగుతున్నాయి. పెచ్చ గొడవలు. ఇందాక కారులో ఉన్నప్పుడు మాట్లాడిన గుర్తుందా? ఇందాకనేగా ప్రసాద్ నువ్వు ఉన్నావా? ఇందాకనే మాట్లాడా. గంటలు ఫోన్ చేసి నన్ను చంపేస్తారు. ఏం చేద్దాం అయ్య గారు, ఏం చేద్దాం? చేసుకునేటప్పుడే నాతో చెప్పలే. అలా చూస్తారే. స్తోత్రం చెప్పండి. చేసుకునేటప్పుడు ఆలోచించను అన్నాను నేను. ఏదంటే అయ్య గారు అన్నీ ఎంక్వైరీ చేసావు, అన్నీ బాగున్నాయి, సూపర్ ఫస్ట్ క్లాస్ అంట. ఫస్ట్ క్లాసా? ఇప్పుడు లాస్ట్ క్లాస్. ఇంతకుముందు చెప్పండి. పాడైపోయాయి, కేసుల దాకా వెళ్ళిపోయాయి. ఏం చేయాలి అర్థం కావట్లా. సభలో కేసులు పెట్టింది అమ్మాయి వెళ్ళిపోయి. అన్నా ఏం చేద్దామన్నా? ప్రార్థన చేద్దాం. నేనేం చేస్తాను? ఆలోచించాలి. దేని పెట్టారా, ఎప్పుడు ఏ విషయంలో తొందరపడకూడదు. నా మాటలు అర్థమైతే చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. గట్టి చెప్తా హల్లెలూయా. దేవుని సంకల్పమా కాదా, దేవుని ఉద్దేశమా కాదని ఆలోచించాలి. ఈనాడు ఎంతోమంది కుటుంబాల గురించి నేను చెప్పగలను, పాడైపోయిన కుటుంబాలు. దేవుడు చేసేంత ఎదురు చూడాలి. దేని బిడ్డ ఎలీయాజరు ఏం చేశాడో తెలుసా? ఆయన దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా నేను ఒక అమ్మాయిని చూస్తాను, అయ్యా అమ్మ నీళ్ళేవమ్మా అని అడుగుతాను, నీకే కాదు ఒంటెలు కూడా నీళ్ళు వేస్తానని చెప్పి ఏ అమ్మాయి అయితే నాతో మాట్లాడుతుందో ఆ అమ్మాయే సెలెక్ట్ చేయబడిన వ్యక్తి, ఆ అమ్మాయి నువ్వు నిర్ణయించిన వ్యక్తి అని చెప్పి నేను అనుకుంటాను ప్రభువాన్ని. దేని బిడ్డ కామ్గా వచ్చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన మనసులో ఏదైతే ఊహించుకున్నాడో అమ్మాయి వచ్చింది. అమ్మాయి పేరేంటి చెప్పాలి. రిప్కా వచ్చేసింది. రిప్కా వచ్చినంటే ఆ మనుడి కంటికి బాగానే కనిపించింది. వెంటనే అడుగుతున్నాడు ఆ అమ్మాయిని, అమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా, ఎండ ఎక్కువగా ఉంది కదా, అసలు వేసవికాలం కదా, నీళ్ళు ఇస్తావన్నాడు. అడిగితే దేని బిడ్డ వెంటనే అమ్మాయిని తెలుసా, నీకు మాత్రమే కాదయ్యా నీ ఒంటలకు కూడా నీళ్ళు వేస్తానని చెప్పని దేని బిడ్డ మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఎంతగా సంతోషించారో ఒకసారి ఆలోచించాలి. స్తోత్రం. ఎదురు చూశాడు దేవుని సన్నిధిలో, కళ్ళతో చూసి దేని బిడ్డలారా బాగుంది, ఎర్రగుంది, మా వాడికి సరిపోద్ది, ఈడుజుడు ఓకే బాగానే ఉంది, అబ్బా శిలకాకూర ఇంకెలాగుంటారు జంట అబ్బా అని అనుకోలా.
దేవుని పాదాల దగ్గర కనిపెట్టి దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి దేని బిడ్డరా దేవుని స్థితి ఎదురు చూస్తున్నాను. మన జీవితంలో ఒక వివాహం గురించే కాదు, అది నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ కుటుంబంలో ఏదైనా సరే దేని బిడ్డ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట దేవుని దగ్గర ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసి కనిపెట్టి నువ్వు ప్రారంభిస్తే అది మహిమకరంగా మార్చబడుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి. మరి మీరు అలా చేస్తారా పాటు గారు? ఎస్, నేను కూడా ప్రతిదీ కూడా అలాగే చేస్తాను. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అమెరికా వెళ్ళాలి ఇప్పుడు నేను వచ్చే నెలలో. అర్థమవుతుందా? వాళ్ళు ఏమి రమ్మంటున్నారు అమెరికా వాళ్ళు. అమెరికాలో విశ్వాసాలతో రండి అయ్యారు ఒకసారి, చాలా కాలం అయింది మీరు రాక. దేని బిడ్డారా వెంటనే నేను ప్రభు దగ్గర అడిగాను, అయ్యా ఇదే చూసిన అమెరికా రమ్మని ప్రజలు అడుగుతున్నారు, మీరు టికెట్ పెట్టుకోండి అమ్మా అని నోరు తీసి అడగడం బాగుండదు కదా. అక్కడికి వెళ్తే ఏదో రీతి ప్రభు సహాయం చేస్తారు. అర్థమైతే అలా చెప్పండి గట్టిగా. సరే వెళ్ళాలి, వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు, మీ చిత్తం లేకుండా ఎవరు పిలవరు. అయితే ఒక మాట, నేను పలానా వ్యక్తిని నేను కొంచెం అమౌంట్ అడుగుతాను. అమౌంట్ టికెట్ ఎంత? 1,60,000 టికెట్, 1,60,000. ఎక్కడికి? అమెరికాకి. హల్లెలూయా చెప్పరే. నేను పలానా వ్యక్తిని నేను డబ్బు అడుగుతాను ప్రభువా. వారి గనక ఒక్క మాట తేడా మాట్లాడకుండా ఓకే అయ్యగారు అని అంటే మీ చిత్తం వెళ్ళడం. హల్లెలూయా. నేను దేవునితో చేసిన నిబంధన ఇది. హల్లెలూయా చెప్పాలి. వాళ్ళు ఓకే అని చెప్పంటే ఏమాత్రం సాకులు చెప్పకుండా అది మీ చిత్తం అనుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేశాను. ఫోన్ చేశాను, హలో బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నా, నాకు అర్జెంటుగా 1,50,000 కావాలి అని అంటే, అన్న 1,50,000 సరిపోదా, ఇంకా 2 లక్షలు ఇమ్మంటారు అన్నాడు. అలా చూస్తారేటి? స్తోత్రం చెప్పలే. మరి దేవుని చిత్తమా కాదా? మాట్లాడండి. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఒక వ్యక్తిని అడిగాను, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేశాను, అడిగాను. దేని బిడ్డారు వెంటనే దేవుని సేవ ఒక్క మాట, అయ్యయ్యో ఇప్పుడు లేవన్నా, అయ్యయ్యో చూద్దామన్నా, అయ్యయ్యో 2 రోజులు ముందు అడిగితే బాగుండేదన్నా. ఇలాంటి సాకులు రాకూడదు. నేను అడిగిన వెంటనే ఓకే అనాలి. అలా అంటేనే నీ చిత్తం చెప్పనుకుని ప్రార్థన చేశాను, ఫోన్ చేశాను. ఓకే అన్నా, 2 కాదా, 2 కావాలా, ఇంకా ఎక్స్ట్రా కావాలా, 1 సరిపోద్దా, ఇచ్చేసాను. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఏది చేసినా దేవుని సంకల్పం నెరవేర్చబడాలి. ఆయన చిత్తమ కాదని గ్రహించాలి. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కనిపెట్టువాడు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టువాడు ఎలియాజరు. తర్వాత విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా, మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగించాలని ఇష్టపడుతున్నా. దేవుని పనిని గూర్చి శ్రద్ధ కలిగిన వాడు ఎలియాజరు. దేవుని పనిని గూర్చి లేక తనకు అప్పగించిన పనిని గూర్చి శ్రద్ధ కలిగిన వాడు ఎలియాజరు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా చెబుతారండి పాస్టర్ గారు? 33వ వచనం చదివారు అనుకోండి. 33వ వచనం తర్వాత మీరు చదువుకోండి. ఆగమ్మ, 33వ వచనం తర్వాత మీరు చదువుకున్నట్లయితే వింటున్నారండి. ఏమంటే అక్కడ జరగాల్సిన కార్యక్రమం జరిగాయి. ఆ సహోదరి మొత్తానికి ఆ ఎలియాజర్ని ఇంటికి తీసుకొచ్చేసినంటే తల్లిదండ్రులు సంతోషంగా పలకరించిన వెంటనే ఆయనకు భోజనం వడ్డించి రా బాబు, సంతోషంగా రా, భోజనం చేద్దురా బాబు, మిగిలిన విషయం ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం అంటే ఎలియాజర్ ఇచ్చిన అద్భుతమైన మాటని తెలుసా? నేను ఏ పని నిమిత్తమైతే వచ్చానో ఆ పని ముగించేంత వరకు నేను భోజనము చేయను. స్తోత్రం చెల్లేదా? హల్లెలూయానండి గట్టిగా. తిండి ముఖ్యమా, పని ముఖ్యమా? మాట్లాడండి. మనకి తిండి ముఖ్యమా, పని ముఖ్యమా? లోకంలో సామెత, రేయ్ పనికి వెనక ఉండాలి, తిండికి ముందు ఉండాలిరా. ఏంటి? పనికి వెనక ఉండాలి, తిండికి ముందు ఉండాలి. అందుకనే మన వాళ్ళు ఎక్కడైనా ఒకవేళ పెళ్ళి అని పిలిస్తే పెళ్ళికి రారు. హలో చెప్పరే. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చి, అయ్యా మా అమ్మాయి పెళ్ళి లేకపోతే మా అబ్బాయి పెళ్ళి రండి, మీరు వచ్చి ఆశీర్వదించమని చెప్పి ఇంటికి వచ్చి పెళ్ళి కార్డు ఇచ్చి వెళ్తే మీరు న్యాయంగా చెప్పండి. వెళ్ళిపోయి పెళ్ళిలో కూర్చొని ఆ పెళ్లి కార్యక్రమం అంతా దేని బిడ్డారు చూసి సంతోషించి నిజంగా ప్రార్థనలో ఉండేది ఎంతమంది ఉన్నారు? ఈడు పెద్ద మొగోడు, ఈ గుండు మొహోడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీడికి ఇప్పుడు మెలుకు వచ్చింది, బొడ్డోడికి చెయ్యి ఎత్తేసాడు మొత్తానికి. నేను చెప్పనా? ఎవడు దేని బిడ్డ వెళ్ళరు. ఏ టైంకి వెళ్తారు చెప్పండి?
ఆ టయానికి వెళ్ళిపోయి తినేవాడు తింటుంటాడా ఈ వెనకెళ్ళి నిలబడుతుంటాడు కానీ కానీ అన్నట్లుగా గాడు మనస్ఫూర్తిగా తింటాడా? ఎంత అవమానకరం, ఎంత పనికిమాల జీవితం ఒకసారి మీరు ఆలోచించాలి. తిండికి కాదు దేని బిడ్డారా. ఇప్పుడు ఎలియాజరు అంటున్న మాట ఏంటంటే భోంచేయి అంటే అన్నాడు, నా పని ముగించేంతవరకు నేను ఏది తినను. స్తోత్రం. ఆ ఒక్క మాట చదువు బాబు, చదువు మైకులు 33 వచ్చిన అతనికి ఆది కాండము 24వ అధ్యాయం 33 వచ్చిన చదవాలి. అతనికి భోజనం పెట్టించారు గాని అతడు నేను వచ్చిన పని నేను ఏ పని మీద అయితే వచ్చాను, ఏ బాధ్యత నాకు నా యజమానుడు అప్పగించాడు, ఏ పని నా నాయకుడు నన్ను అప్పగించాడు, ఆ అప్పగించిన పని, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము ఏ మాత్రం పని జరగక మునుపు నేను భోజనం చేయని చెప్పి భోజనం చేయకుండా అలాగే ఉన్నాడు ఎలియాజరు. స్తోత్రం. మనమైతే ఏం చేస్తాం, టైం అయిపోయింది కదా తర్వాత మాట్లాడుతా మెక్కేసారు మొదట. స్తోత్రం. టైం అయిపోతుంది, ఉపవాసం ఉన్నాం, ఆమె ఏం చెబితే వెళ్ళిపోయి మెక్కి అర్థం కాదంటూ చూస్తున్నాను వీళ్ళందరూ. తిండి ముఖ్యమా? రోజు తింటున్నాం కదా, హలో, రోజు తింటున్నావు తింటలేదా? తిండి ముఖ్యమా? దేవుడు అప్పగించిన బాధ్యత ముఖ్యం. స్తోత్రం. ఏ బాధ్యత నీకు అప్పగించాడు, ఏ పని నీకు అప్పగించాడు, ఆ పని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఆ పని పూర్తయ్యేంత వరకు తినకూడదు. అలాంటి గొప్ప వైరాగ్యము, రోషము కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. భక్తి జీవితంలో నేర్చుకోబోతే మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి అవకాశం ఉండదు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మనం కూడా పట్టుదల కలిగి ప్రభు పాదాల దగ్గర ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నెరవేర్చేంత వరకు ఇక తిండి నిద్ర తిప్పలు ఏమనకుండా ఆ పని మీద ధ్యాస పెట్టి కష్టపడి శ్రమపడే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. ఆమేన్. 2 చేతులు అందరూ హల్లెలూయా చెప్పాలి. చివరికి ఒక మాట చెబుతాను. ఎలియాజరులో అద్భుతమైన ఆత్మసమ లక్ష్యం ఏంటో తెలుసా? తన యజమానుని గురించి గొప్పగా చెప్పే మనసు కలిగిన వాడు. స్తోత్రం. తన యజమానుని గురించి గొప్పగా, ఆ మాట మీరు చదవండి. దేని బిడ్డారా 34వ వచనంలో రాయబడినటువంటి మాట. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు 34వ వచనం 24వ అధ్యాయం ఆది కాండము 34వ వచనం ఏం రాయబడిందంటే, అంతటా అతడు ఎట్లా ఏమన్నాడు? నేను అబ్రహాము దాసుడును, నా పేరు ఎలియాజరు అండి, నేను అబ్రహాం గారి దగ్గర పని చేస్తాను చెప్పొచ్చు. ఏమండి తన ప్రస్తావన, తన పేరు రాలా. ఏమని రాయబడింది? నేను అబ్రహాముకి దాసుడను. తర్వాత యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించిన గనుక మనుషుడు గొప్పవాడాయను. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు కనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడని చెప్పి దేని బిడ్డలారా ఎలియాజరు తన యజమానుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆలోచించండి. స్తోత్రం. నేను అడిగే ప్రశ్న, నువ్వు నీ భర్త గురించి మంచిగా చెప్తున్నావా? ఇక్కడ పనికి మానలోడండి, తిరిగిపోతాడండి, వేస్ట్ ఫెలో అండి. ఈ మన మాటలో నీ భర్త గురించి నువ్వు చెప్పేది మంచి మాటలు చెబుతున్నావేంటి? ఏ స్త్రీ చెప్పగలదండి నా భర్త వీరాది వీరుడు, చొక్కల్లో చంద్రుడు అని చెప్పగల? హలో చెప్పరే. ఇక్కడ మీలో ఎవరైనా చెప్పగలరా? నేను అడిగే ప్రశ్న, ఇక్కడ మీలో ఎవరైనా ఎస్ నా భర్త పర్ఫెక్ట్ అండి, సూపర్ అండి, ఇంకా మళ్ళీ జన్మంటుంటే ఆడికే భర్తగా ఉంటానండి. ఊరి నీకేం అర్థమైంది పిల్ల అంటున్నా అమ్మాయి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకని మా కర్మ ఎవడికి రాకూడదండి బాబు అనుకున్నాడు చూస్తున్నా. నీ యజమాని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి నీవు. స్తోత్రం. తప్పులు జరుగుతూ ఉంటే యజమాని గద్దిస్తుంటాడు, అవి సర్వసాధారణంగా జరిగేది, ప్రతి కుటుంబంలో జరిగేది. అయితే దేని పెట్టలేరా కొన్ని పొరపాట్లు చేస్తావు కనుక గద్దించకుండా ఎలా ఉంటారు? ప్రేమించే విషయంలో, ఆధ్యాత్మికమైన విషయంలో నీ యజమాని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలుగుతావా? నీ నాయకుడి గురించి, నీ సంఘ కాపరి గురించి, నా గురించి మీరేమైనా మంచి సాక్ష్యం చెబుతారా? దేవుని కృపను బట్టి ఎవరు చెప్పరు. ఎందుకని? మా పార్టీకి భలే కోపం అంటాయి, అస్సలు సహించడంటాయి.
కుమ్మేస్తాడు వాక్యాలు అంతే, పొడిచేస్తాడు వాక్యాలు అంతే. ఈ మనం చెప్పేది ఎందుకు చెబుతున్నా నా మాటలో? నీ బతుకు మారాలని, నీ జీవితం మారాలని, నీ ప్రవర్తన మారాలని. నువ్వు పాడైపోతే నీ కుటుంబం ఏడుతో పాటు నేను కూడా ఎడవాలిగా, నేను కూడా బాధపడాలిగా సేవకునిగా. అలాంటి కీడు రాకుండా నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన అధికారిని బట్టి గద్దించడం ప్రారంభిస్తాను. స్తోత్రం చెల్లిద్దాం. 2 చేతులు తలలో చెప్పాలి. నీ యజమాని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగ. నీ భర్త గురించి, నీ నాయకుడి గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలగాలి. ముగించేస్తున్నాను. చివరిగా కృతజ్ఞత కలిగిన వాడు ఎలియాజరు. చెప్పని ఏం కలిగిన వాడు? చేతులెత్తి ఒక్క మాట హల్లెలూయా చెప్దామా? కృతజ్ఞత కలిగిన వాడు. 26వ వచనం రాయబడిన మాట చదువుకోండి. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకి మ్రొక్కి, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకి మ్రొక్కి అబ్రహామును నా యజమానుడు తర్వాత మీరు చదవచ్చు. ఎందుకు మొక్కాడు? తాను వచ్చిన పనిని నెరవేర్చాడు గనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా. తను వచ్చిన పని పూర్తిగా జరిగింది గనుక, అద్భుతాలు చేసిన దేవుణ్ణి దేని బిడ్డారా తల వంచి స్తుతించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కృతజ్ఞత. ప్రభువా, నా ప్రయాణం సఫలపరిచారయ్యా. నా యొక్క భయంకరంగా శ్రమ పడుతూ వచ్చినప్పుడు నా శ్రమ ప్రతిఫలం దయచేశాను ఆయన. ఎందు నిమిత్తం నేను వచ్చాను, ఆ రీతిగా ప్రార్థన చేసే రీతిగా నా యజమాని యొక్క కుమారునికి అనుకూలమైన ఒక మంచి కోడలు మీరు సిద్ధపరిచారు ప్రభువా. మీరు చేసిన కార్యాల కొరకే స్తోత్రమని తల వంచి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. కృతజ్ఞత అనండి గట్టిగా. మన జీవితంలో కూడా ఏముండాలి చెప్పాలి? తిండింటి వాసాలు లెక్క పెట్టకూడదు. రేవు దాటిన తర్వాత చెప్పండి, అగ్గిపూలు అడుగుతా పక్కోండి. 2 చేతులు స్తోత్రం చెప్పండి గట్టిగా. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయకూడదు. దాటిన తర్వాత దాటిన మాటలు ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితి నుంచి ఈరోజు ఇంత డెవలప్ అయ్యేవో దాన్ని మర్చిపోకూడదు. ఒకప్పుడు నీ బ్రతికి ఎలాంటిది, ఒకప్పుడు నీ జీవితం ఎలాంటిది, ఒకప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఎలాంటిది, ఒకప్పుడు తినలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. దేవుడు తన మహాకృప నీకు అనుగురించి ఒక ఉన్నత స్థితిలో ఉంచాడు. స్తోత్రం చెల్లేదా? ఇప్పుడు కాళ్ళ దగ్గర వేసి తిరుగుతున్నావంటే, గర్వంగా తిరుగుతున్నావంటే, ఈడంతా అన్నట్టు ఉంటున్నావంటే అది శాపకరమైన అనుభవం కాదా? కృతజ్ఞత అక్కడ. మళ్ళీ చెప్తున్నాను దేని బిడ్డలారా, ఎప్పుడు కూడా పాత స్థితిని మనం మర్చిపోకూడదు. ఆమేన్. మన స్థితిని మనం మర్చిపోతే అది శాపకరమైన అనుభవాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు కృతజ్ఞత కలిగి, ఈరోజు నీ స్థితిలో అంటే దేవుని కృప, తింటున్నా అంటే కృప, పాడగలుగుతున్నా అంటే కృప, ఆరోగ్యంగా అంటే కృప, సంపాదించుకుంటున్న కృప, ఇల్లు కట్టుకున్నా అంటే కృప, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా మాటలు అర్థమైతే స్తోత్రం చెప్పాలి. చెప్పండి హల్లెలూయా. నా అనుభవం చెబుతున్నాను. పేస్ట్ అయిపోయింది అనుకుందాం, మీకు కాదు నాకు. పేస్ట్ తీసుకొచ్చుకున్నా అనుకోండి, వెంటనే చేతులకు వచ్చినంటే ప్రభువా మీరు ఇచ్చిన ఈ కొత్త పేస్ట్ కొరకు స్తోత్రం నాయనా. సోపు అయిపోయింది అనుకో, కొత్త సోపు వచ్చేస్తుంది. ప్రభువా మీరు ఇచ్చిన సోపు కొరకై స్తోత్రము నాయన. నా అలవాటు అది. పొద్దు లేచిన వెంటనే చర్చిలో ఫ్యాన్లను లెక్కబెట్టి ఇన్ని ఫ్యాన్లు ఇచ్చారు ప్రభువా, పైపు ఇచ్చారు ప్రభువా, కారు ఇచ్చారు ప్రభువా, బైకులు ఇచ్చారు ప్రభువా, అలా ప్రభువును స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇదంతా దేవుని కృపే, దేవుడు చేసిన కార్యమే. ఎవ్రీథింగ్ దేని బిడ్డరా దేవుడే దేవుడు ఇచ్చే సహకరించాడు. దేవుడు సహాయం చెబితే నా వల్ల ఏమీ కాదు. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. కష్టపడి సంపాదించుకున్నామండే అని వెర్రవిగా ఉంటే గుండె ఆగిపోద్ది. స్తోత్రం. నో 2 గట్టి మోషన్స్ వస్తే మాట్లాడాలి, 2 అన్నావు అనుకో, 2 అటొకటి ఇక్కడ మోయాలా? నీ బలం ఎంత, నీ తెలివి ఎంత? బట్ ఓన్లీ గ్రేస్ అనండి గట్టిగా. బట్ ఓన్లీ చెప్పాలి, కేవలం కృప. చెప్పండి మళ్ళీ, కేవలం బ్రతికి ఉన్నానంటే. దేవదాసయ్య గారి పేరు మనోడు, మరవలేను అన్నట్లుగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టి. జీవిస్తున్నానంటే నీ
ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ఏ యోగ్యత నాలో లేదు, ఎంత పరిశుద్ధత నాలో. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికియున్నానంటే గట్టిగా గట్టిగా జీవిస్తున్నానంటే నీ బ్రతికియున్నానంటే జీవిస్తున్నానంటే. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. కృప అనండి గట్టిగా. ఈరోజు నీ స్థితిలో ఉన్నావంటే కృతజ్ఞత కలిగి ఉండు. నమ్మకంగా దేవునికి దూరం కాకూడదు. దేవుని విడిచిపెట్టి దేవుని దగ్గర కృతజ్ఞత లేకుండా నీకు ఇచ్చిన హోదాని బట్టి, నీకు ఇచ్చిన స్థాయిని బట్టి విర్రవీగిపోతే తీసేయటం ఒక క్షణం పట్టదో. ఉద్యోగం వచ్చింది కానీ సంతోషించుకో, ఒక క్షణం పట్టదో. ఇల్లు కట్టుకున్నా కానీ సంతోషించుకో, ఒక క్షణం పట్టదో. పర్వాలేదో బాగానే వచ్చి పనుకొని విర్రవీగిపోవద్దు, ఒక క్షణం పట్టదో. తెల్లవారేసరికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంటికి వెళ్ళి పడుకుంటా పొద్దున్న లేస్తాను గ్యారెంటీ ఉందా? సౌండ్ అట్లా భయపెట్టబట్టండి పాస్టర్ గారు అంటూ చూస్తున్నాను. రెండు చేతి స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను భయపెట్టడం లేదు, ఉన్న మాట చెబుతున్నాను. లేస్తాను గ్యారెంటీ ఉందో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. నా కల్లారా ఎన్నో ఇలాంటి దేని బిడ్డ యాక్సిడెంట్ జరిగా. నేను ఒక దగ్గర దేని బిడ్డారా ఒక సంఘానికి, ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను మచిలీపట్నం. నన్ను బాగా ప్రేమించారు. అందరం కూర్చొని భోంచేస్తున్నాను, వినాలి, ముగించేస్తున్నాను. అందరం కూర్చొని భోంచేస్తాను, నవ్వుతూ భోంచేస్తున్నాను. ఆ ఇంటి యజమానుడు తింటూ అలా వెనక్కి వాలిపోయాడు. నేను కూడా తింటున్నాను, నేను వాలిపోలా. అలా చూస్తారేంటి? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ యజమానుడు తింటూ అలా వెనక్కి వెళ్ళిపోయాడు. నాకు నిజంగా ఎంత భయం అనిపించి బాధ అనిపించిందో. అయ్యారు అంటే ఇంకే అలా అయిపోయాడు. నా చేతిలోనే. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన బ్రతుకు నీటి మీద చెప్పాలి బొడగలాంటిది. చెప్పండి, నీటి మీద బొడగ. మరి అలాంటి దానికి ఎందుకు గర్వం, అహంకారం ఎందుకు? నీ బిల్డప్ ఎందుకు? కృప కాదా? దేవుని కృప కాదా? కృతజ్ఞత ఏది నీకు? దేవుడు ఇంత చేశాడు నీ జీవితంలో, నీ భవిష్యత్తు ఇంతగా ఆశీర్వదించాడు, నీ బ్రతికింత దీవించాడు, నీ బిడ్డలు ఈ స్థితిలో ఉంచాడు, ఎన్నెన్నో గొప్ప కార్యం చేశాడు ప్రభు. కృతజ్ఞత ఏది దేవునికి? దేవుడు అన్నీ ఇస్తే వాటన్నిటిని బట్టి గర్వించి అహంకారంతో గర్వంతో దేవుని సంతి అంటే లెక్క లేకుండా, ఉపవాస ప్రార్థన అంటే లెక్క లేకుండా, ఆదివారం అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా చిందులేస్తున్నావు. క్షణం పట్టదో తమ్ముడు, తల్లి, సహోదరులారా, ఒక క్షణం పట్టదు. బీ కేర్ఫుల్. దేవుని సేవకుడిగా నేను హెచ్చరిస్తున్నాను. మనసు మార్చుకుంటే మంచిది. దేవునికి కృతజ్ఞతగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి మనం కొనసాగుదాం. ఎలియాజర్ లాంటి జీవితం జీవిద్దాం. యజమానుడు దేని బిడ్డ ఇల్లంతటిని ఏలుబడి చేయడానికి ఆ బాధ్యత అంతా ఎలియాజర్కి అప్పగించినట్లుగా దేవుడు విశేషమైన కృప, ఉన్నతమైన బాధ్యత, ఉన్నతమైన ఆశీర్వాదం నా దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చునుగాక. ఒక్కసారి లేచి నిలబడదాం అందరం. అమ్మయ్యా, లేచి నిలబడో. ఆలమోహాలు ఇలమోహాలు చూడ, మాకు ఎర్రి మొహం వేసుకొని చేతులు జోడించు, కన్నులు మూసుకేసయ్యా. నేను కూడా నమ్మకమైన జీవితం జీవించాలి. ఎలియాజర్ లాంటి జీవితం నాకు దయచేయి నాయనా. కన్నులు మూయాలి. తమ్ముడు, చెల్లి,
ఏ వాక్యం ద్వారా ప్రభు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ వచ్చారు? ఆలోచించు. దీని బిడ్డ నామకార్థంగా బ్రతకడం కాదు. ఇదిగో ఉపవాస కూడికల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు. నువ్వు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో, ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా విస్తారంగా, చాలా వివరంగా నీతో మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. నోరు తెరిచేసయ్యా. ఎలియాజర్ నమ్మకమైన వాడయ్యా. ఎలియాజర్ ఘనతను కోరుకోలేదయ్యా. ప్రార్థనాపరుడయ్యా, విధేయత కలిగిన వాడయ్యా, లోబడిన వాడయ్యా, యజమానుని ఘనపరుచుకున్నాడయ్యా. కృతజ్ఞత కలిగి మీరు చేసిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉన్నాడు ప్రభువా ఎలియాజరు. నా జీవితంలో కూడా అటువంటి జీవితం నాకు దయచేయి, అటువంటి అనుభవాలు నాకు దయచేయి, అటువంటి బ్రతుకు నాకు దయచేయి, అటువంటి లక్షణాలు నాకు దయచేయి ప్రభువా అని నోరు తెరవాలి. ఇకనైనా మనసు మార్చుకొని వాక్యం ద్వారా ప్రభు నీతో ఇంత సూటిగా మాట్లాడి ఉండగా, అశ్రద్ధగా ఉండగా, అనాలోచనగా ఉండగా నాతో కాదు అనుకోవద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ వ్యక్తిగత జీవితం మారాలి. ఇంత సూటిగా ప్రభు నీతో మాట్లాడినప్పుడు ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీ బ్రతుకు మార్చుకోకపోతే భయంకరంగా దేని బిడ్డ పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. గనుక నోరు తెరిచి ప్రభు పాదాల దగ్గర అడుగుదాం, కనికరించు నాయన. ఎలియాజర్ లాంటి జీవితం, కన్నులమై ప్రభు సన్నిధానంలో ప్రతి ఒక్కరి కన్నులు మూసుకున్నాను. క్షమించాయ్యా. కృతజ్ఞత కలిగి నీ కృపే నాయన, నీ కృపే ప్రభువా. ఈ స్థితిలో ఉన్నా అంటే నీ కృపే, ఈ స్థాయిలో ఉన్నా అంటే నీ కృపే. నా తెలివి, నా జ్ఞానం, నా బలం కానే కాదు తండ్రి. తీర్మానం చేసుకుని కన్నులు మూసుకో. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఎంతమంది రాత్రి ప్రభుతో తీర్మానం చేసుకుని, అయ్యా ఎలియాజర్ లాంటి జీవితం నాకు కావాలి, అలాగే నేను బ్రతుకుతాను, ఎలియాజర్ లాంటి అనుభవాలు కలిగి నేను బ్రతుకుతాను, నా కొరకు ప్రార్థించండి అన్న వాళ్ళు మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఏదో చేతులు ఎత్తమంటే ఎత్తడం కాదు. ఎలియాజర్ లాగా నేను బ్రతుకుతాను, నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, విధేయత కలిగి, ప్రార్థనాపరుడుగా, నాయన కృతజ్ఞత కలిగి బ్రతుకుతాను. ప్రభువా నన్ను క్షమించండి. మర్చిపోయాను, మీరు ఇచ్చిన స్థాయిలన్నీ మర్చిపోయాను, మీరు చేసిన కార్యాలను మర్చిపోయి గర్వంతో ఉన్నాను. ప్రభువా ఇది మీరిచ్చిందే కదా ఉద్యోగం, ఈ వ్యాపారం మీరిచ్చిందే కదా, ఈ స్థాయి మీరిచ్చిందే కదా, ఈ ఆహారం మీరిచ్చిందే కదా, ఈ ఆరోగ్యం మీరిచ్చిందే కదా. ప్రభువా కృతజ్ఞత కలిగి ఉంటాను తండ్రి, ప్లీజ్ నన్ను క్షమించండి అన్న వాళ్ళు కుడి చేతులు ఎత్తి చూపించండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మహాఘనమైన తండ్రి, నీ పాదాలకు స్తోత్రం. మీరు ఇంతవరకు నీ ప్రజలతో మాట్లాడుతూ వచ్చారు. చెప్పబడిన ప్రతి మాట యేసు నామములో ప్రజల హృదయాల్లో స్థిరపరచబడునుగాక. కేవలం వినడం మాత్రమే కాకుండా నా తండ్రి, ఎలియాజర్ ఎటువంటి జీవితం కలిగి ఉన్నాడు, ఎటువంటి అనుభవాలు కలిగి ఉన్నారు, ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు ప్రతి వ్యక్తి జీవితంలో యేసు నామములో కలిగి జీవించడానికి కృప దయచేయండి ఆయన. అలాగా బ్రతకాలని చేతులెత్తిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా అవిధేయతల లోపాలు సరిచేయి నాయన, మా అజ్ఞానాన్ని తొలగించు నాయన, మా వివేకాన్ని తొలగించు నాయన. కేవలం నీ కృప మాత్రమే నాయన ఇంకా మమ్మల్ని ఉద్ధరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రం. నా తండ్రి, ఈ రెండో ఉపవాసకుడికి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు. తీసుకొచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. రాని వారిని క్షమించండి, కృపలో దాచండి, ఘనకార్యాలు జరిగించండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, పంపండి, ఆశీర్వాదాలతో నింపండి. ఎలియాజరు లాంటి జీవితాలు అందరికి అనుగ్రహించి నీ మహిమగల కృపతో నింపి రాజ్యం కొరకు సిద్ధపరచమని మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నారు. మా సంఘ బిడ్డలందరినీ దీవించు నాయన. అనారోగ్యాలతో వారందరూ యేసు నామములో స్వస్థత కలుగునుగాక. వ్యాధిగ్రస్తులందరూ బాగుపరచబడునుగాక. కష్టాలు, కన్నీరు, శోధనలు తొలగిపోవాలి.
ఆత్మీయంగా బలపరిచి మీ అందరి ప్రార్థన ఆలకించి ప్రార్థనలో పాలు పొందిన ప్రతి కుటుంబానికి ప్రతిఫలం దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము సదాకాలం చేరికుడు వచ్చిన బిడలైన మనందరికీ కృప తోడయుండి రాకడ కొరకు మనలను సిద్ధపరచునుగాక. అందరి దగ్గరగా ఆమె చెప్పగలుగుతారా? చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మీకందరికీ యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పగలరు ఒక్క మాట? ఆమేన్. హల్లెలూయా అనండి గట్టిగా మరొకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుని కృపను